ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులారా, పరస టీవీ ద్వారా వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని మీ అందరికీ చాలా వివరంగా, చాలా సంతృప్తి కలిగేలా, పరవశం కలిగేలా ఇవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా వరలక్ష్మి వ్రత పూజలో మరి గణపతి పూజ ఉంటుంది, అష్టోత్తర శతనామ పూజ ఉంటుంది, కథ చెప్పుకోవాలి. ఇవన్నీ వివరిస్తూ చెప్పాలంటే ఎంత కాదనుకున్నా గంటన్నర ఈజీగా పడుతుంది. అయినా జాగ్రత్తగా ప్రయత్నం చేసి 2.5 గంటల పాటు ఉండేటువంటి కార్యక్రమాన్ని 1 గంటన్నరలో మీకు వివరంగా అందించేలా, మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చేసుకొని ఉండని రీతిలో ఇంత చక్కగా ఆనందించే విధంగా అందించే ప్రయత్నం చేశాను. అయితే ఈ వీడియోకి ముందు, మీరు కథలో ఒక వ్రత విధానాన్ని ఆచరించే ముందు మీకు కొన్ని విషయాలు ముందుగానే తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. అలంకరణ, కలశం తయారు చేసుకోవడం, పీఠము, అవన్నీ మీరు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోండి. కేవలం పూజా ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకు మాత్రమే నేను వివరించడం జరుగుతుంది. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రయత్నాలన్నీ మీరే చేసుకోవాలి. అయితే ఇందులో బాగా గమనించవలసింది ఏమిటి అంటే, ప్రతి వారికి కూడా ఒక ఆచమనం పాత్ర అంటారు. అంటే మనం ఆచమనం చేయడానికైనా, నీళ్లు వదలడానికైనా మనం ఉపయోగించుకోవడానికి దీన్ని ఆచమనం పాత్ర. ఇది రాగిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, వెండిది కావచ్చు, మీ ఇష్టం. ఏమీ లేదనుకుంటే స్టీల్దైనా పెట్టుకోండి. అధమపక్షం స్టీల్, ముఖ్యంగా రాగి, ఇత్తడి, వెండి. ఇవి పెట్టినప్పుడు దీని కింద కూడా ఇలాగ ఒక పళ్ళెం ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. ఇది మన కోసం, పూజలో కూర్చున్నప్పుడు మన కోసం. ఇందులో నీళ్ళనే మళ్ళీ దేవుడికి ఉపయోగించకూడదు. అందువల్ల దేవుడి కోసం ఏం చేయాలంటే, దేవుడికి ఉపయోగించడానికి మరలా మీరు ఒక కలశం అంటారు దీన్ని. 2 కలశం అనే మాట మీకు ఏమవుతుంది, కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి ఉండేటువంటిది కలశం అని గుర్తుండిపోతుంది అందరికీ. అది ప్రధాన కలశం, లక్ష్మీదేవి స్వరూపంగా భావించేటువంటి దేవతా స్వరూపమే. ఇది పూజ కోసం ఉపయోగించేటువంటి కలశోదకం పాత్ర అనుకోవాలి మీరు. అందుకోసం ఇలాంటిది ఒక చెంబు కానీ, లేదా మరలా ఎలాంటి పాత్రే కానీ, లేదా ఒక గ్లాసు కానీ, వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, మీ ఇష్టం. ఏమీ లేకపోతే స్టీల్దైనా సరే ఒకటి పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే, అక్కడక్కడ 3 చోట్ల ఉండే విధంగా కాస్త గంధం రాసి, తడి గంధం, దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అంతే, మొత్తం అంతా పామేయక్కర్లేదు. 3 చోట్ల అలా బొట్టు కనపడుతూ ఉంటే చాలు. దీంట్లో కాస్త పసుపు, కుంకుమ, అక్షతలు అన్ని వేసి సగం పై వరకు నీళ్లు వేసుకొని, దీన్ని మంత్రంతో నేను చెప్తాను కలశారాధన అన్నప్పుడు అందులో చేసుకొని, ఆ నీళ్ళని దేవుడి కోసం ఉపయోగించేటప్పుడు పాద్యం సమర్పయామి అన్నాం అనుకోండి, మన ఆచమనం పాత్రలో కాకుండా ఈ నీళ్లు ఉపయోగించాలి. ఇది మీరు ముఖ్యంగా బాగా గమనించాలి. అదే విధంగా మీరు ఒక లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక ఏమైనా ప్రతిమ ఉన్నట్లయితే, వెండిది కానీ, ఇత్తడిది కానీ, ఏదైనా ప్రతిమ ఉన్నట్లయితే ఒక ప్రతిమను కూడా ఏర్పాటు చేసుకోండి. సాధారణంగా రూపు ఉంటుంది, బంగారు రూపు. ఆ రూపు అయినా పర్వాలేదు, బంగారు స్వర్ణలక్ష్మిగా ఆ బంగారు రూపుతో అయినా మనం ఆరాధించవచ్చు. ఇది కలశంతో పాటుగా ఆ కలశ ప్రాంతంలోనే ఈ విగ్రహం కానీ, రూపు కానీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా మీకు ముఖ్యంగా ఆచమనానికి సంబంధించి చెప్పేశాం, కలశానికి చెప్పేశాం. అలాగే మరొక ముఖ్యమైనది ఏంటంటే, చిన్న పాత్రలో పానీయం సమర్పయామి అని ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. అమ్మవారికి పానీయం అంటే నీటి పాత్రని ఇవ్వాలి. అందువల్ల చిన్న నీటి పాత్రను ముందే చక్కగా సిద్ధం చేసుకుని, చిన్న వెండి పాత్ర దాంట్లో సిద్ధం చేసుకొని, గంధపు గిన్నె లాంటిదైనా పర్వాలేదు, అందులో కాస్త ఏం చేస్తారంటే కొంచెం తులసాకులు
వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, కొద్దిగా యాలకులు, కొద్దిగా పటిక బెల్లం పొడి వేసి పానీయం సమర్పయామి అన్నప్పుడు మంచి సుగంధభరితమైనటువంటి పానీయాన్ని ఇవ్వాలన్నమాట. దానికోసం అది అట్టే పెట్టుకోండి. ఒకవేళ అది లేకపోయినా పర్వాలేదు, కొద్ది నీళ్ళ చుక్క అయినా పెడతారు. ముందు మీకు తెలియజేస్తున్నాను అనమాట. అలాగే పూజా ద్రవ్యాలన్నీ కూడా నేల మీద పెట్టద్దు. ఒక బరకమో ఏదో ఒకటి వేసుకోండి. పళ్ళెము ప్రతిదానికి తప్పనిసరిగా ఉండాలి. నేను మీకు చూపించినప్పుడు ఆచమనం పాత్ర కింద పళ్ళెము. అలాగే కలశారాధన చేసాం అన్నప్పుడు కలశం పెట్టినప్పుడు పళ్ళెం. నేల మీద మాత్రం పెట్టకండి. ఏదో ఒక చాపో ఏదో ఒకటి వేసుకోండి. అలాగే నేను చెప్తూ ఉన్నప్పుడు చేసేసుకుంటూ ఉండాలి కాబట్టి కొన్ని మీరు సిద్ధం చేసుకుని ఉంచేసుకోవాలి. తాంబూలాలు సిద్ధం చేసేసుకుని ఉంచుకోండి. నేను తాంబూలం సమర్పయామి అని కానీ మీ పల్లెల్లో పెట్టుకుని తీసి అక్కడ పెట్టు. అప్పటికప్పుడు తమలపాకులు ఎక్కడున్నాయి వెతుక్కుని, ఒక్కలు ఎక్కడున్నాయి వెతుక్కుంటే నేనేమో ముందుకు వెళ్ళిపోవలసి వస్తూ ఉంటుంది. అదొకటి గమనించుకోండి. కర్పూరం అన్నప్పుడు అందులో వేసేసి రెడీగా ఉంచుకోండి. అప్పుడు హారతి అన్నప్పుడు చక్కగా మీరు వెలిగిస్తారు, ఇచ్చేయడం మొదలు పెడతారు. అలాగే ఇంకోటి కొబ్బరికాయలు కొట్టే రాడ్డు కూడా దగ్గర పెట్టుకోండి. దానికోసం మళ్ళీ 5 నిమిషాలు టైం వేస్ట్ అయితే ఇది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా గమనించాలి. అలాగే ఒకవేళ మీకు నేను ఏదైనా వేగంగా వెళ్తున్నట్టు అనిపిస్తే ఎక్కడైనా ఇది తప్పదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పేసి ధూపమాగ్రాపయామి, ధూపం చూపించండి అనేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మీరు ఇంకా అగరత్తలు తీయాలి, వెలిగించాలి తీసేటప్పుడు. అలా గుర్తుంచుకుని ఆ సమస్య రాకుండా ఉండేలాగా నేను మధ్యలో ఏదో వర్ణనలు చెప్తూ అమ్మవారి గురించి చెప్తూ కొంచెం టైం ఉండేలాగా కూడా ఏర్పాటు చేశాను. అందుకే 1.5 గంట పట్టినా కూడా మీకు ఆ గ్యాప్ వచ్చేలా చూసుకుంటూ వచ్చాను. అయినా సరే ఒకవేళ ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు స్లోగా ఉన్నట్లయితే మీరు ఆపుకొని మీ కార్యక్రమం అయ్యాక నెక్స్ట్ది పెట్టుకోండి. అలా కూడా శ్రద్ధగా భక్తితో చేసుకోవాలి మీరు. ఆ విధంగా ఏం చేస్తారంటే నేను ఈ విషయాన్ని పూజని మీకు చేస్తూ చూపెడదాం అనుకున్నాను. కానీ అది మీకు కష్టం అవుతుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది. ఎందువల్ల మీరు చూస్తూ ఉండాలి. అందువల్ల చూస్తూ ఉండడం కంటే వింటూ చేసుకోవడం మంచిది అనేటువంటి ఒక భావనతో నేను ఏం చేశానంటే అంతా ఆడియో రూపంలో ఇచ్చాను. ఒక దేవుడి ఫోటో నడుస్తూ ఉంటుంది, ఆడియోలో నా మాటలు వినపడుతూ ఉంటాయి, ఏవేం చేయాలో చెబుతూ ఉంటాను. ఆ మాటలు వినేస్తూ మీరు ఏం చేస్తారంటే పూజలు చేసుకోండి. ఆఖరణ ఒకసారి మళ్ళీ వస్తాను. ఆఖరణ ముగింపు కార్యక్రమం దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ మీకు కనపడతాను. ఈ లోపల నా మాటే వినపడుతుంది. వింటూ చక్కగా చేసుకోండి. మీ యొక్క స్పందనను తెలియచేసేయండి. పర్సా టీవీని ప్రోత్సహించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వినాయక చవితి పూజతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇలాంటి విశేషమైన పూజలన్నీ మీ ఇంటికి వచ్చి స్వయంగా చేయించినట్లుగా ఉండే విధంగా మీకు బాగా అర్థమయ్యేలాగా ఇవ్వడం జరుగుతోందని గమనించి ముందే ఒకసారి ఈ వీడియోని అంతటినీ చూసేయండి. పెట్టిన వెంటనే ఏమేమి అవసరం అవుతాయో చూసుకోండి. దానిని బట్టి మీరు సెట్ చేసుకుంటే మీకు ఇంకా సౌకర్యంగా ఉంటుందని తెలియచేస్తూ మరి ఇంకా ఆలస్యం ఎందుకు, కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. పూజ ప్రారంభించడానికి ముందే పూజా ప్రదేశం దగ్గర మీరు అన్ని పూజా ద్రవ్యాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని అన్ని సిద్ధం చేసుకోండి. రకరకాల పువ్వులు ఉంచుకోండి. చిన్న మీకు అక్కడ ఉండేటువంటి దేవతామూర్తులను బట్టి దానికి అనుగుణంగా పూలదండలు కానీ పూలమాలలు కానీ తయారు చేసుకోండి. గంధం సిద్ధం చేసుకోండి. పంచామృతాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఆభరణం సమర్పయామి అనేటువంటి సమయం వచ్చినప్పుడు ఏదైనా బంగారు ఆభరణం, అది ఉంగరం అవ్వచ్చు, ఏదో ఒక బంగారు ఆభరణం సమర్పించే అవకాశం ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటిదే బంగారు ఆభరణం అప్పుడు సమర్పించండి. ముందు అలంకరణలో భాగంగా ఏమేం చేస్తారో చేసుకుంటూ ఆభరణం సమర్పయామి అన్నప్పుడు ఒకటి ఉంచడానికి ఒకటి అట్టే పెట్టుకోండి. అలాగే పూజ ప్రారంభించడానికి ముందు ఒక 1/2 గంట ముందు ఒక మంచి వాతావరణం కోసం మంగళ వాయిద్యాలు పెట్టుకోండి. ఇంట్లో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. పూజా సామాగ్రి మొత్తం దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోండి. సింధూరం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. అమ్మవారికి సింధూరం బొట్టు చాలా ప్రీతికరమైనటువంటి, పాపిటి దగ్గర సింధూరం పెట్టుకుంటుంది ఆవిడ, అందువల్ల సింధూరం ఉంచుకోవాలి. అలాగే ప్రసాదాలు మీ వీలుని బట్టి మీకు నచ్చినవి ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ నానబెట్టినటువంటి శనగలు, చనివిడి, వడపప్పు, పానకం ఇవి తప్పనిసరిగా ఉండాలి.
అలాగే శుక్రవారం నాడు బొబ్బర్లు నివేదన చాలా మంచిది. బొబ్బర్లు తినాలి కూడా. బొబ్బర్లు నివేదించి ప్రసాదంగా తింటే చాలా మంచిది. కాబట్టి నానబెట్టినటువంటి బొబ్బర్లు సిద్ధం చేసుకుని అది ఉడకబెట్టి కొన్ని, నానబెట్టి కొన్ని శనగలు, పచ్చి శనగల్లాగా అవి కూడా కొన్ని కూడా నివేదనలో ఉపయోగించుకోండి. ఇది చాలా ముఖ్యంగా చూసుకోండి. అలాగే తోరము తప్పనిసరిగా ముందే సిద్ధం చేసుకుని 9 ముడులతో ఉన్నటువంటి తోరాన్ని సిద్ధం చేసుకుని, ఎంతమంది ఉంటే అన్ని తోరాలు రెడీ చేసుకొని అవన్నీ కూడా మీరు ఆ కలశం దగ్గర అమ్మవారి యొక్క ఎక్కడైతే మీరు కలశం ఏర్పాటు చేసుకుంటారో పీఠంలో అక్కడ పెట్టేసుకుని ఉంచుకోండి. పూజలో తోరానికి పూజ ఉంటుంది. ఆ పూజ అయ్యాక ఎప్పుడు కట్టుకోవాలో నేను చెప్తాను, అప్పుడు కట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీపం ఎప్పుడు వెలిగించాలి, ఏం చేయాలి అన్నీ మీరు పూజలో కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ చివరి వరకు అన్నీ నేను చెప్తాను. కంగారు పడకండి, అన్ని స్టెప్స్ పూర్తి చేయిస్తాను. కాబట్టి ఆ విధంగా మీరు సిద్ధంగా ఉండవలసిందిగా మీకు మనవి చేస్తాను. శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవికి జై అనుకుంటూ మీరేం చేయాలంటే, మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఆ కలశాన్ని పూజతో ఎక్కడ పెడదాం అనుకున్నారో అక్కడ పెట్టడానికి నిర్దేశించిన స్థలంలో పెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవత కలశ స్థాపనం కరిష్యే అయం ముహూర్త సుముహూర్తమస్తు అనుకుంటూ అక్కడ పెట్టేసేయండి. అన్ని చక్కగా సర్దుకోండి. అన్ని సర్దుకుంటే ఇక కార్యక్రమం మొదలు పెడదాం. తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. అలా భక్తితో మహాగణపతికి మనసులో నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః అనుకోండి. పార్వతీ పరమేశ్వరాభ్యో నమః అనుకోండి. వాణి హిరణ్యగర్భాభ్యో నమః అనుకోండి. సచీ పురందరాభ్యో నమః అనుకోండి. అరుంధతి వశిష్టాభ్యో నమః అనుకోండి. సీతారామాభ్యో నమః అనుకోండి. గ్రామదేవతాభ్యో నమః అనుకోండి. ఇప్పుడు గురు ప్రార్థన కూడా చేసుకోండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు సంప్రోక్షణ చేసుకోవాలి. అంటే కొద్ది నీళ్లు కుడి చేతిలో పోసుకొని కొంచెం ఆ నీళ్లే 3 సార్లు పడేలాగా, 3 సార్లు నీళ్లు తీసుకోకూడదు. ఫస్ట్ వేసుకున్న నీళ్లే 3 సార్లు జల్లుకున్నట్టుగా పుండరీకాక్ష 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 అంటూ జల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఆడవారు అందరూ కాబట్టి పూజ చేసే వాళ్ళందరూ నమః అనుకోవాలి, స్వాహ అనకూడదు. ఓం కేశవాయ నమః అలా అందరూ చక్కగా ఆచమనం చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః చేయి తుడుచుకోండి. ఇప్పుడు దీపారాధన చెయ్యాలి. ఆచమనం చేసాకే దీపారాధన చెయ్యాలి. అందువల్ల ఆచమనం చేశారు కాబట్టి మీరు దీపారాధన చేస్తూ ఉండండి. నేను కొన్ని కేశవనామాలు చదువుతూ ఉంటాను ఈ లోపల. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. అది ఈ లోపల మీరు చక్కగా దీపం వెలిగించారు కదా, ఆ దీపానికి ఒక కుంకుమ బొట్టు పైన ఒకటి, మధ్యలో కుదిరితే మధ్యలో ఒకటి, కింద కొంచెం కుంకుమ పెట్టి కింద 2 అక్షతలు కూడా వేసి ఒక చిన్న పుష్పం వేయండి. దీపదేవతాభ్యో నమః అని దీపానికి నమస్కారం చేసుకోండి. ప్రతిదీ మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి. అలా అయిన తర్వాత ఏం చేస్తారంటే, గంటకి కూడా 2 అక్షతలు వేసి ఓ నమస్కారం చేయండి. ముందు
ఘంటాదేవతాభ్యో నమః అనుకోండి. అప్పుడు ఆ గంటను మోగించి మేము పూజ మొదలు పెట్టేస్తున్నాం, దేవతలందరూ రావచ్చు, రండి కూర్చోండి, ఇంకా మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి గంటను హుషారుగా మోగించండి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కుర్యాత్ గంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అది ఘంటా దేవతకు చక్కగా గంటతో ఆవాహన చేశారు. ఇప్పుడు 2 అక్షతలు ముక్కు దగ్గర అలా వాసన చూసుకుని మీ ఎడమ వైపుకి భుజం వెనకాల వేసేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారకాహ ఏతేషామౌరోధేన బ్రహ్మకర్మ సమారభేతో. అది ఓం 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 అని 3 సార్లు ప్రాణాయామం చెయ్యండి. ఓం ఓం ఓం. ఇప్పుడు సంకల్పం కార్యక్రమం, ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేటువంటిది భక్తితో నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే. మీరు ఏ 2 నదుల మధ్య ఉన్నారో ఆ నదులు చెప్పుకోవచ్చు, లేదా గంగా గోదావరి మధ్యప్రదేశే అనండి, అందరూ ఇంచుమించు అలాగే ఉంటారు కాబట్టి. మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర పాద సన్నిధౌ శ్రీలక్ష్మీనారాయణ నివాస గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే చతుర్దశ్యాం తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ప్రాతకాలే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ గోత్ర అని సాధారణంగా ఇక్కడ గోత్రము పేరు చెప్పుకుంటారు. అలా చెప్పుకోవాలనుకునే వాళ్ళందరూ చెప్పుకోండి మీ గోత్రము పేరును. అయితే మన ఇంట్లో మనం సొంతంగా మనమే చేసుకుంటూ ఉన్నప్పుడు మమ అని అనుకోవాలి అని ఒక విధానం ఉంది. అందుకే ఒకసారి మమ అనండి అంటూ ఉంటారు. అందువల్ల మమ ఉపాత్త దురితక్షయ ద్వారా అంటే మనం చేస్తున్నట్టుగానే వచ్చేస్తుంది. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం సహ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వంశాభివృత్యర్థం నిత్య సౌభాగ్య సిద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం శ్రీ మహావిష్ణు సమేత శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ శ్రీ వరలక్ష్మీ దేవత వ్రత పూజాం కరిష్యే. మధ్యవేలతో నీళ్లను ముట్టుకోండి, ఆచమడం పాత్రలో నీళ్ళని. ఆదౌ నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా పూజాం కరిష్యే. మరలా మధ్యవేలతో నీళ్లు ముట్టుకోండి. తదంగత్వేన కలసారాధనం కరిష్యే. మరలా మధ్యవేలతో ఆచమడం పాత్రలో నీళ్ళని ముట్టుకోండి. ఇప్పుడు సంకల్పం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దిగ్దేవతా నమస్కారం, దశ దిశలకి నమస్కారం అంటారు. అంటే 4 దిక్కులు, 4 మూలలు, పైన ఆకాశము, కింద భూమి. ఏ విశేషమైన ఏ కార్యక్రమం చేస్తున్నా దశ దిశలకి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది. కాబట్టి ఈ వరలక్ష్మి పూజ విశేషమైన పూజ కాబట్టి దిగ్దేవతా నమస్కారానికి సిద్ధమై తూర్పు వైపుగా నమస్కారం చేసుకోవాలి. అన్ని దిక్కులకి నమస్కారం చేసుకోవాలి. దిగ్దేవతా నమస్కారం. మీరు కూర్చున్న చోటు నుంచి ఏమీ కదలకుండా తలను చేతులను మాత్రమే తిప్పుతూ ఏం చేస్తారంటే తూర్పు భాగానికి నమస్కారం చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనుకోండి, భాస్కరాయ నమః అనుకోండి. ఇంద్రుడు కూడా తూర్పు దిక్కుకు అధిపతి, ఆయన అక్కడే ఉంటాడు. ఓం ఇంద్రాయ నమః అనుకోండి. ఆ తర్వాత మీ కుడి చేతి వైపుకి మూల భాగం ఆగ్నేయం అవుతుంది. ఆ ఆగ్నేయం వైపు చూస్తూ ఓం అగ్నయే నమః అనుకోండి. తర్వాత దక్షిణానికి చూసుకుంటూ ఓం యమాయ నమః అనుకోండి. తర్వాత నైరుతి భాగంలోకి చూస్తూ ఓం నిరుతయే
నమః అనుకోండి. తర్వాత పశ్చిమ భాగాన్ని చూస్తూ ఓం వరుణాయ నమః అనుకోండి. వాయవ్య భాగాన్ని చూస్తూ ఓం వాయవే నమః అనుకోండి. ఉత్తర భాగాన్ని చూస్తూ ఓం కుబేరాయ నమః అనుకోండి. తర్వాత ఈశాన్యం వైపు చూస్తూ ఓం ఈశానాయ నమః అనుకోండి. ఆ తర్వాత మీ 2 చేతులు మీ తల కంటే దాటి పైకి ఎత్తి ఆకాశానికి నమస్కారం చెయ్యండి. ఓం ఊర్ధ్వాయై నమః బ్రహ్మణే నమః. పైకి ఎలా నమస్కారం చేశారో ఆ చేతిని అలాగే యాంగిల్ అలాగే ఉంచి, మీ చేతికి నమస్కారం భంగిమ అలాగే ఉంచి, చేతిని మాత్రం కిందకి చూపించి భూమికి నమస్కారం చేయాలి. భూమికి చూపించండి. మీరు కూర్చున్న చోట ముందున్నటువంటి భూమికి ఓం ధరాయై నమః అనంతాయ నమః అనుకోండి. ఈ విధంగా దిగ్దేవతా నమస్కారం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కలశారాధన చెయ్యాలి. కలశారాధన అంటే కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు కూడా మనం పూజలో భగవంతుడికి అవసరమైన నీళ్ళవి జల్లడానికి వాడుకునేటువంటి కోసం తయారు చేసేటువంటిది కలశారాధన. ప్రతిసారి ప్రతి పూజలో ఇది సిద్ధం చేసుకోవాలి. మామూలుగా కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కది పెట్టి పువ్వులవి పెట్టి తయారు చేసుకున్నటువంటి కలశం వేరు. అది పూజా కలశం, అది పీఠంలో అలా ఉంది, దాన్నే ముట్టుకోక్కర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక చెంబులో కానీ ఒక గ్లాసులో కానీ చక్కగా 3 చోట్ల బొట్టు పెట్టుకుని ఆ లోపల నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షతలు, సింధూరము, గంధము, కొద్దిగా పంచామృతములుంటే పంచామృతములు, 1 గాని 2 గాని పువ్వులు, ఇవి వెయ్యాలి. ఇది దేవుడి పూజ కోసం నీళ్లు మంత్రజలం తయారు చేసుకుంటున్నాం. మనం ఏదైనా చేసుకోవాలి అంటే ఆచమనం అది చేయడానికి మనం ఒక నీళ్లు వాడుకున్నాం. ఆ నీళ్లు మళ్ళీ దేవుడి పూజలో వాడకూడదు. అందుకని ఇప్పుడు కలశారాధన, కలశోదకం అంటారు అన్నమాట. ఒక ఉదకాన్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి మీకు ముందు చెప్పాను కాబట్టి ఆ విధంగా రెడీ చేసుకునే ఉన్నారు. కాబట్టి ఆ చెంబులో ఏం చేస్తారంటే మీరు పెట్టుకున్న కలశపాత్ర అంటారు. కలశపాత్ర అంటే మరీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు పూజ దగ్గర పెట్టుకున్నటువంటి పూజా కలశం కాదు ఇది. పూజ కోసం ఉపయోగించడానికి తయారు చేసుకుని నీటి కలశం ఇది. అది ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఇందులో అన్ని వేసిన తర్వాత మీ కుడి చేత్తోటి దానిని మూసి ఉంచండి. ఏమీ కనపడకుండా వేళ్లు దగ్గరగా పెట్టి మూసి ఉంచండి. పక్కన ఇంకా ఎవరైనా మీ చెల్లెళ్ళు కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఇంకా ఒకళ్ళిద్దరు కూర్చేస్తున్నా ఒక కలశమే పెట్టుకోవాలి పూజ కోసం. దానిపైన అందరూ చేతులు వెయ్యొచ్చు, అందినటువంటి వాళ్ళు. అందరూ వెయ్యకపోయినా పర్వాలేదు. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలేత స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా కుస్మృతౌ కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైచ సహితా సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతో వరలక్ష్మీదేవి పూజార్థం దురితక్షయకారకా. తీసేయండి ఆ చేతిని, మూసి ఉంచిన చేతిని తీసి ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక పువ్వుతోటి ఆ లోపల ఉన్న నీళ్లని గుండ్రంగా తిప్పాలి. అన్ని జలాల నీళ్లు ఇందులోకి రావాలి, అన్ని నదుల నీళ్లు ఇందులోకి రావాలి అని. గంగేచ గుండ్రంగా తిప్పండి అలాగ 3 సార్లు. గంగేచ యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కురు. ఇప్పుడు కలశంలో ఉన్నటువంటి నీరంతా కూడా మంత్రజలం అయిపోయింది, పవిత్ర జలం. ఈ నీరుని భగవంతుడి పూజలో ఎప్పుడు ఉపయోగించినా నైవేద్యం పెట్టేటప్పుడు ఏమైనా సరే ఈ నీళ్ళే జల్లుతూ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆ కలశోదకేన దేవా ముందు దేవతల మీద కొద్దిగా ఒక పువ్వుతోటే అలా జల్లండి. మీరు పెట్టుకున్నటువంటి దేవతా పటాలు ఏవైతే ఉన్నా అన్నింటిలో కొద్దిగా అలా జల్లితే చాలు. దేవా ఆత్మానం, అదే పువ్వుతో కొద్దిగా మీ మీద జల్లుకోండి. అక్కడ పూజలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద జల్లండి. ఎవరు జల్లినా పర్లేదు, చిన్న పెద్ద అనేమీ లేదు. ఇక్కడ ఒక సంప్రోక్షణ అవుతున్నారు అందరూ కూడా. అందువల్ల ఆత్మానం కార్యక్రమం పూర్తయింది. కాబట్టి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇప్పుడు చేయాలి. దేవతా ఆహ్వానం. పిలుపులు ఉంటాయి కదా, మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు కావలసిన ముఖ్యమైన వాళ్ళందరినీ పిలుచుకుంటాం కదండి. ఇప్పుడు పిలుపుల కార్యక్రమంలోకి వెళ్తున్నారు. మీరు చక్కగా అక్కడ కలశం దగ్గర ఏదైతే ఉందో ఆ కలశం పెట్టుకుని ఉన్నటువంటి స్థానంలోకి ఇప్పుడు అందరినీ ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు, అక్కడికి ప్రవేశింపజేస్తున్నారు అన్నమాట. ముందుగా గణపతిని ఆహ్వానిస్తూ గణపతిని అక్కడ ప్రవేశపెడుతున్నారు. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః వాహయామి. గణపతిని అక్కడ పెట్టుకున్నారు.
ఇప్పుడు చక్కగా మనం ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వస్తున్నాం. ముందుగా పార్వతీ పరమేశ్వరులు. నేను ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మీరు అక్కడ వేస్తూ ఉండాలి, పుష్పము గాని అక్షతలు గాని ఏదో ఒకటి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి అక్కడ వేసేయండి. మరలా ఒక పుష్పం తీసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. లక్ష్మీనారాయణని ఆహ్వానించారు. తర్వాత బ్రహ్మదేవుడు గారిని, సరస్వతీదేవిని. వాణి హిరణ్యగర్భాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. ఆ తర్వాత ఇంద్రుణ్ణి, సచీదేవిని ఆహ్వానించాలి. సచీ పురంధరాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. ముని దంపతులను ఆహ్వానించాలి. అరుంధతి వశిష్ఠాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. సీతారాములను ఆహ్వానించాలి. అందరికీ ఆదర్శ జంట. ప్రతి పూజలోనూ సీతారాములను ఆహ్వానించాలి. సీతారామాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. మీ ఊరి గ్రామదేవత ఎవరో ఉంటారో తెలుసుకుని ఆ గ్రామదేవత పేరును తెలుసుకుని గ్రామదేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. గ్రామదేవతను ఆహ్వానించాలి. ఆ తర్వాత మీ ఇష్టదేవతను తెలుసుకోండి. ఇష్టదేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. ఒక్కొక్కళ్ళ ఇష్టదేవత ఒక్కొక్కళ్ళు వేరువేరుగా ఉండదు. కాబట్టి ఎవరి ఇష్టదేవతను వాళ్ళు తలుచుకుని అక్కడ ఆ పువ్వు పెట్టాలి. మరి ఇష్టదేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. అలాగే కొందరికి కులదేవతా స్వరూపం ఉంటూ ఉంటుంది. ఆర్యవైశ్యులు ఉన్నారనుకోండి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదేవత ఏమైనా ఉన్నట్లయితే కులదేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి. అలా ఉన్నట్లయితే అలా చేయాలి. కులదేవతాభ్యో నమః అని పుష్పం వేయండి. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఊరిలో ఉండేటువంటి మీ ఇంట్లో జరుగుతున్న పూజకు ప్రత్యేకమైన మందిని పార్వతీ పరమేశ్వరులను అందరినీ పిలిస్తే మరి మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతలు రాకుండా ఉంటారా? మరి దేవతలందరినీ పేరు పేరున పిలిచినట్లుగా ఆహ్వానిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని పెట్టండి. ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే అన్ని తెలియలేకపోవచ్చు కాబట్టి ముఖ్యమైనటువంటి ఆ నగరంలో ఉండేటువంటి ముఖ్యమైన దేవతలందరినీ కూడా ఆహ్వానించండి. ఈ విధంగా అందరినీ మీ ఇంటికి ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ విధంగా మీరు అందరినీ ఆహ్వానించారు. ఇప్పుడు మరొక ముఖ్యమైన కార్యక్రమంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు మీరు ఏ పుష్పము ఏమీ పెట్టకుండా మీరు కూర్చున్న చోటు నుంచి మీ మనసులో మీ తల్లిదండ్రులకి, మీ అత్తమామలకి, మీ మనసులో గౌరవ స్థానంలో ఉన్నటువంటి మీ ఇంట్లో బంధువుల్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేసి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను, ఆశీర్వదించండి అని నమస్కరించినట్లుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనుకోండి. ఇప్పుడు మనం పసుపు గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఒక పళ్ళెంలో కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం మీద 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద పసుపు గణపతిని ఉంచుకుంటాం. ఆ పసుపు గణపతికి ఒక కుంకుమతో బొట్టు పెడతాం. మీ దగ్గరున్న పూజా ద్రవ్యాలు అన్నీ కూడా, అంటే పసుపు, కుంకుమ, గంధము, సింధూరము, అక్షతలు, పువ్వులు, గంధము, పంచామృతములు, నేను ఇప్పుడు చెప్తున్న మంత్రములు మొదలు పెట్టిన దగ్గర నుంచి మరలా నేను మీతో చెప్పే వరకు ఓం శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఏం చేయాలంటే ఆ పసుపు గణపతి మీద మీరు పూజ చేస్తూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొదలు పెట్టండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతం ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీం యుగం స్మరామి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉత్తమం శ్రీ వరలక్ష్మీ దేవతా వ్రతం సర్వసంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం ధ్యాయేత్తం విఘ్ననాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఒక నమస్కారం చేసుకుని నేను చెప్పింది చెప్పండి. జనులందరి తొలి పూజ నీకేనయా, జగతికి వెలుగువి నీవేనయా, జయములనిచ్చి బ్రోవుమయా వరసిద్ధి వినాయక నీకు మ్రొక్కెదన్.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు ఒక పుష్పం చేత్తో పట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. పుష్పం అక్కడ వేసేయండి. మరలా ఒక పుష్పం తీసుకోండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. మరలా ఒక పుష్పం వేసేయండి. ఓం ఏకదంతాయ నమః ఆసనం సమర్పయామి. పుష్పం వేయండి. ఇప్పుడు కలశంలో నీటితో కొద్దిగా పుష్పముతో కానీ ఆకుతో కానీ గణపతి మీద కొద్దిగా 3 సార్లు నేను 3 మంత్రాలు చెప్తాను, 3టికి సమర్పయామి అన్నప్పుడు నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం లంబోదరాయ నమః పాద్యం సమర్పయామి జల్లండి. ఓం గజాననాయ నమః అర్ఘ్యం సమర్పయామి జల్లండి. ఓం ఉమాపుత్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటిని జల్లండి. ఇప్పుడు ఓం గణేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. 2 పువ్వులు పసుపు కుంకుమతో అద్ది కొత్త వస్త్రాలు గణపతికి సమర్పించినట్లుగా అక్కడ సమర్పించండి. ఓం శూర్పకర్ణాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః హరిద్రాన్ సమర్పయామి. కొద్దిగా పసుపు వేయండి. ఓం సురసేవితాయ నమః కుంకుమాన్ సమర్పయామి. కొద్దిగా కుంకుమ వేయండి. ఓం లంబోదరాయ నమః సింధూరాన్ సమర్పయామి. కొద్దిగా సింధూరం వేయండి. ఓం శ్రీ గౌరీపుత్రాయ నమః సర్వాలంకార ప్రీత్యర్థం పుష్పం సమర్పయామి, పత్రం సమర్పయామి. ఏదైనా ఒక మామిడి పత్రం కానీ మారేడు పత్రం కానీ ఏదైనా పత్రం ఉంటే పత్రం వేయండి, పుష్పం ఉంటే పుష్పం వేయండి. ఇప్పుడు నేను చెప్పే నామాలు మీ అందరూ అంటూ అక్షతలు కానీ పుష్పం కానీ పసుపు కానీ కుంకుమ కానీ మీ దగ్గర వీలుని బట్టి ఏది ఉంటే అది సమర్పిస్తూ ఉండండి. గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం వికటాయ నమః, ఓం సురాగ్రజాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం సిద్ధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అగరత్తులు చూపించండి. ఇప్పుడు ఓం గౌరీపుత్రాయ నమః స్కందాగ్రజాయ నమః దీపం దర్శయామి. దీపాన్ని అలా ఒకసారి చూపించండి. ఓం గణాధ్యక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. మహాగణపతికి నైవేద్యంగా బెల్లం ముక్క 2 అరటి పండ్లు. మీరు ఏదైనా ఇంకో నైవేద్యం ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు. ఈ 2 తప్పనిసరి. కొబ్బరికాయ 1 కొడతామండి, అన్ని సిద్ధంగా ఉన్నాయంటే ఒక కొబ్బరికాయ కొట్టవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. బెల్లం ముక్క 2 అరటిపళ్ళు మాత్రం తప్పనిసరిగా పెట్టవలసినటువంటి నైవేద్యం. దాన్ని బట్టి మీరు సిద్ధం చేసుకుని నైవేద్యంగా సమర్పించండి. తొలుటన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెదనేకదంత నా వలపటి చేతి గంటమున వాకుననెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిపా లోకనాయక. నైవేద్యం సమర్పయామి అని అలా 5 సార్లు చూపించండి గణపతికి. ఇప్పుడు తాంబూలం సమర్పించండి గణపతికి. ఓం హేరంభాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం గకార ప్రియాయ నమః నీరాజనం సమర్పయామి. గణపతికి హారతి ఇవ్వండి అమ్మా. మంగళం. ఒకరు గంట కొడుతూ ఉండండి, ఒకళ్ళు హారతిస్తూ ఉండండి. మంగళం విఘ్నరాజాయ మంగళం గౌరీపుత్రాయ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళదాయక వినాయక విఘ్న నివారక గౌరీతనయ మంగళం జయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఆ మహాగణపతి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భావం చేస్తూ శిరస్సు వంచి
నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. భక్తితో నమస్కరించుకుని, ఓ మహాగణాధిప, ఈ రోజు మేము చేస్తున్నటువంటి ఈ వరలక్ష్మీదేవి వ్రత పూజ ఫలితాన్ని మాకు సంపూర్ణంగా లభించేటట్లు, శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క కృపను పొందేటట్లు అనుగ్రహించు తండ్రి, గౌరీతనయ నమో నమః అని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పూజ చేసిన చోట ఉన్నటువంటి కొద్దిగా అక్షతలు కాని పువ్వు కాని ఏదో ఒకటి మీకు లభ్యమైనటువంటి దాన్ని కళ్ళకద్దుకొని శిరస్సు మీద వేసుకుని, మీకంటే చిన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవత పూజా ప్రసాదం శిరసా గృహ్ణామి అనుకుంటూ భక్తితో భగవంతుడికి నమస్కారం చేయండి. ఇప్పుడు మీరు చేసినటువంటి ఆ పళ్ళెంలో ఉన్నటువంటి పసుపు గణపతిని పళ్ళెంతో సహా ఒక పక్కన పెట్టేసుకోవచ్చు, లేదా తమలపాకుతో జాగ్రత్తగా తీసి ఆ పళ్ళెం కాస్త ప్లేస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ పళ్ళాన్ని పక్కన పెట్టి ఆ తమలపాకుతో ఉన్నటువంటి గణపతిని అలా పీఠం మీద లక్ష్మీదేవికి దగ్గరగా పెట్టేసి ఇలా వరలక్ష్మి పూజలో కూడా ఆయనకు స్థానం అక్కడ పక్కన ఇచ్చేయచ్చు, మీ ఇష్టం. శ్రీ మహాగణాధిపతి దేవత యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయ చ. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయాలి. చాలా మంది ఈ పూజలో చెయ్యనటువంటి ఒక పూజ చేస్తున్నాం మనం, పార్వతీ పరమేశ్వరుల పూజ. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రత కథను పరమేశ్వరుడే చెప్పాడు. పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్పాడు, మనందరి యొక్క శ్రేయస్సు కోసం. అందువల్ల అసలు శ్రావణ మాసంలో శివపార్వతుల పూజ చాలా విశేషమైనటువంటి ఫలితం. శివభక్తులను వరలక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుందంటారు. అందువల్ల మనం ఇప్పుడు లఘువుగా మీ పూజా కలశం, లక్ష్మీదేవిగా కలశం ఎక్కడ పెట్టుకున్నారో, రూపది ఎక్కడ ఉందో అక్కడే ఏం చేస్తారంటే పువ్వులతోటి పూజ చెయ్యండి. మారేడు పత్రములు గాని పువ్వులు గాని ఏముంటే వాటితోటి పూజ చెయ్యండి. ఓం మంగళ గౌరీనాథాయ నమః అనుకోవాలి మీరు. మంగళ గౌరీనాథాయ నమః, ఓం మంగళ గౌరీనాథాయ నమః. ఎందుకంటే మంగళ గౌరీదేవిని కూడా ఈ నెలంతా ఆరాధిస్తాం. అటువంటి మంగళ గౌరీ పేరుతో కూడినటువంటి పరమేశ్వరాయ నమః అంటే ఏకకాలంలో ఇద్దరిని పూజించిన ఫలితం వస్తుంది. కొద్దిగా మీరేం చేస్తారంటే అలా పువ్వులు వేస్తూ మీరు అలా ఓం మంగళ గౌరీనాథాయ నమః అనుకుంటూ 9 సార్లు పూజ చేయండి. నేను కొన్ని ముఖ్యమైన నామాలు పరమేశ్వరుడు చదువుతాను. ఓం భవాయ దేవాయ నమః, భవస్య దేవస్య పత్నీయై నమః, సర్వాయ దేవాయ నమః, సర్వస్య దేవస్య పత్నీయై నమః, ఈశానాయ దేవాయ నమః, ఈశానస్య దేవస్య పత్నీయై నమః, పశుపతేర్దేవాయ నమః, పశుపతేర్దేదస్య పత్నీయై నమః, రుద్రాయ దేవాయ నమః, రుద్రస్య దేవస్య పత్నీయై నమః, ఉగ్రాయ దేవాయ నమః, ఉగ్రస్య దేవస్య పత్నీయై నమః, భీమాయ దేవాయ నమః, భీమస్య దేవస్య పత్నీయై నమః, మహతే దేవాయ నమః, మహతే దేవస్య పత్నీయై నమః, తత్పురుషాయ నమః, సద్యోజాతాయ నమః, అఘోర రూపాయ నమః, వామనాయ నమః, ఈశానాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, మంగళ గౌరీనాథాయ నమః, మంగళ గౌరీపతయే నమః, మంగళకరాయ నమః, అర్ధనారీశ్వరాయ నమః, చంద్రశేఖరాయ నమో నమః, పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. అలా చక్కగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పూజ కూడా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి యొక్క ప్రతిమకు కొద్దిగా అభిషేకం చేసుకోవాలి. లఘువుగా అంటే మీరు బంగారు రూపు సాధారణంగా పెట్టుకుంటూ ఉంటారు, లేదా విగ్రహం ఏదైనా ఉండొచ్చు. ఆ విగ్రహాన్ని కానీ ఆ బంగారు రూపును కానీ చిన్న బౌల్ లాంటి దాంట్లో, చిన్న పళ్ళెంలో కానీ చిన్న గిన్నెలో కానీ వేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పంచామృతములు కానీ, ఆవు పాలు కానీ, లేదా నీరు కానీ, కొంచెం పరిమళ ద్రవ్యములు అంటే గంధము కలిపిన నీరు వేయచ్చు ఆ లక్ష్మీదేవి అభిషేకములో. అలాగే పరిమళ ద్రవ్యం, సెంటు, అత్తరు, పన్నీరు కలిపినటువంటి నీరు వేయచ్చు. ఏదో ఒక అభిషేక ద్రవ్యముగా మీరు ఏం చేయాలంటే కొద్దిగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించాలి. ప్రతిమాశోధనం అంటారన్నమాట. ఓం శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. మీరు ఆ విధంగా ఏర్పాటు చేసుకుని కొద్ది కొద్దిగా అభిషేకం చేస్తున్నట్లుగా భావన చెయ్యండి. ఇక్కడ మీ మనస్సులో ఎలా ఉండాలంటే బ్రహ్మాండంగా నేను చెప్తున్నటువంటిది వింటూ ఆ ఊహను పొందుతూ ఉండాలి. అమ్మవారికి చక్కగా లక్ష్మీనారాయణులను అలా కూర్చోపెట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మా నీ కోసం ఇంకో వెండి బిందెతో చక్కగా మేము ఆవు పాలు తెచ్చామమ్మా అని
చెప్తూ ఆవు పాలను అలా పోస్తున్నట్టుగా భావన చేసుకోండి. అలా ఆవు పాలతో అభిషేకం జరుగుతుంది. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. మనసులో భావన ఇదంతా మీరు కొద్దిగా అక్కడ జల్లుతూ ఉండడమే. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు అమ్మా నీ కోసం ఆవు పాల పెరుగుని తోడుపెట్టి ఉంచాం, చక్కటి ఆవు పాల పెరుగమ్మా అంటూ మరొక వెండి బిందె తీసుకుని ఆ వెండి బిందెతో ఉన్నటువంటి ఆవు పాల పెరుగును పోస్తున్నట్లుగా భావన చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఇప్పుడు చక్కగా ఏం చేస్తున్నారు, ఆవు నెయ్యి తీసుకున్నారు, ఒక వెండి బిందె నిండా ఆవు నేతితో అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి. అలాగా ఆ పసుపు ముద్దలతో ఆ నెయ్యంతా పసుపు రంగులో ఇటు పెరుగుతో చేసిన తెలుపు ధారలు ధారలుగా కనిపిస్తూ అమ్మవారు ఎంత శోభాయమానంగా కనిపిస్తున్నారో, ఆ ప్రక్కన విష్ణుమూర్తి ఎంత ఆనందిస్తున్నారో ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ పూజను అని మనం భావించుకోవాలి. ఆ లక్ష్మీదేవి కూడా నన్ను మాత్రమే అందరూ పిలిచి పూజ చేస్తూ ఉంటారు, వీరు అలా కాదు, లక్ష్మీనారాయణలుగా నా భార్యాభర్తలను పిలిచి మా ఇద్దరికీ అభిషేకాలు చేస్తున్నారని అమ్మవారు ఎంత సంతోషిస్తోందో చూడండి. ఆ ఆవు పాలతో అలా పసుపు అలాగా ఆవు పాలు అలా జరుగుతున్నాయి, పసుపు రంగులో ఉన్నటువంటి ఆవు పాలు. ఇప్పుడు తేనె తీశారు, చక్కగా తేనెతో అభిషేకం చేస్తున్నారు. బ్రహ్మాండమైన పట్టు తేనె తీసుకొచ్చారు, అది కూడా ఒక బిందెడు తీసుకొచ్చారు. ఆ బిందె నిండా తేనెను అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేస్తూ తేనెతో అభిషేకం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః, గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ గోవిందనామం వింటూ ఉంటే ఆమె పరవశిస్తూ ఉంటుంది. అలాగ చక్కగా అభిషేకం చేశాక ఇప్పుడు చెరుకు రసంతో అభిషేకం చేస్తున్న భావన చేసుకోండి. అలా చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నారు. గోవింద 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 అనుకుంటూ ఆ బిందె నిండా చెరుకు రసంతో వేస్తుంటే ఒకవైపు ఆవు నేతితో చేసినటువంటి అభిషేకం ఆ రంగు కనపడుతూ మధ్యలో మళ్ళీ చెరుకు రసంతో కనపడుతోంది, తేనె రంగుతో కనిపిస్తోంది, పాల రంగుతో అన్ని రంగులు కలిసినటువంటి కొత్త స్వరూపముగా అమ్మవారు ఎంత శోభాయమానంగా మనకు కనిపిస్తున్నారో ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్యమైన స్వరూపాన్ని మనసులో ఊహించుకుంటూ ఇప్పుడు పండ్ల రసాలతో చేస్తున్నాం, అనేక రకాలైనటువంటి పండ్ల రసములతో అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేసుకుంటూ మరలా ఒక బిందె నిండా పండ్ల రసములు పోస్తున్న భావన చేస్తూ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః, గోవింద 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 అంటూ పండ్ల రసముల అభిషేకాన్ని పూర్తి చేసి ఇప్పుడు మంచి చందనం, అబ్బాయి ఏం వాసన వచ్చేస్తోందండి, ఆ ప్రదేశం అంతా కూడా ఎంత గొప్ప చందనం తీసుకొచ్చారు. బ్రహ్మాండమైనటువంటి ఒరిజినల్ గంధంతో అరగతీసి మరి ముద్ద కలిపి ఆ నీళ్లలో చేస్తుంటే పచ్చకర్పూరం కూడా కలిపారేమో, ఆ గంధపు సువాసనలు ఎంత వ్యాపిస్తున్నాయి. ఆ గంధము నీరుతో అభిషేకం చేస్తున్నారు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః, గోవింద 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 అంటూ. ఇప్పుడు ఆఖరణ శుద్ధోదక స్నానం అంటారు, శుద్ధ జలాలతోటి మంచి గోదావరి నీళ్లు గంగా జలాలతో అభిషేకం చేస్తున్నట్టుగా నీళ్లతో కొద్దిగా అలా అభిషేకం చేయండి చక్కగా. ఇప్పుడు ఆ తర్వాత ఆ ప్రతిమను తీసి చక్కగా కడుక్కుని తుడుచుకుని మళ్ళీ బొట్టది పెట్టుకుని మళ్ళీ మీ పూజా కలశం ప్రదేశం దగ్గరికి ఆ మూర్తిని అక్కడ చేర్చి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం పూజలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీ వరలక్ష్మీదేవి పూజ ప్రారంభం అవుతోంది కాబట్టి అందరూ ఒకసారి మంగళ వాయిద్యాలుగా గంటలు మోగించండి. అందరూ కూడాను గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, లక్ష్మీరమణ గోవింద అనుకుంటూ చక్కగా మీ అందరూ కూడా ఒక పుష్పాన్ని చేత్తో పట్టుకుని ఆ వరలక్ష్మీదేవిని లక్ష్మీనారాయణ సమేతంగా వచ్చేటువంటి విధంగా ఆ మనసులో చక్కటి భావనతో మీ అందరూ కూడా సిద్ధం అవ్వండి. మనసులో మీ అందరూ కూడా చక్కగా సిద్ధం అవ్వండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వా
శుభాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. ఓం శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి. పుష్పాన్ని అక్కడ సమర్పించండి. ఇప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకున్నాం కదా, ఆవిడ్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ధ్యానం చేయగానే ఆవిడ అడుగుతుంది ఎందుకు పిలిచారు అని. అమ్మా నిన్ను ఆహ్వానిస్తున్నావమ్మా, నువ్వు రావాలమ్మా అంటూ చక్కగా మనం అమ్మవారికి ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు ఆ ఆహ్వాన కార్యక్రమంలో చక్కగా సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం అమ్మవారిని. ఆమె ఎంత చక్కటి తేజోమయ స్వరూపముగా ఉందో చూడండి అమ్మవారు. అందువల్ల చక్కగా ఆమెను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం. చక్కని చందమామకు సోదరివి, చల్లని తల్లివి, శ్రీ మహాలక్ష్మీదేవివి, చప్పున దయచూపెడి అమృతమూర్తివి, శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయని, సింహాసనమిదం దేవి స్థియతాం సురపూజితే. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవి అయిన భరత్న సింహాసనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదములు కడుగుతున్నాం. లక్ష్మీనారాయణ సమేతంగా ఆయన విష్ణుమూర్తితో కలిసి వచ్చింది. ఇద్దరి యొక్క పాదములు కడుగుతున్నట్లుగా భావన చేస్తూ మీరేం చేస్తారంటే పుష్పముతో కొద్దిగా నీటిని అలా జల్లండి. అక్కడ సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆ విధంగా పాద్యం సమర్పించారు. ఇప్పుడు రమణీయానికి నీళ్ళు ఇస్తున్నట్లుగా భావన చేస్తూ మరలా కొద్దిగా నీటిని అక్కడ జల్లండి. శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. సువర్ణ కలసానీతం చందనాగరు సంయుతం గృహాణ ఆచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా భావిస్తూ లక్ష్మీనారాయణులకి మేము పంచామృత అభిషేకం చేయబోతున్నాం అనే భావనతోటి ఏం చేస్తారంటే మీరు స్నానానికి బట్టలు ఇస్తున్నారన్నమాట. వీటిని మధుపర్కాలు అంటారు. అంటే 2 పత్తి దూదులు పాలతో కానీ మీ దగ్గర ఉన్న పంచామృతములతో కానీ తడిపి అక్కడ సమర్పించాలి. లేదా 2 పువ్వులు ఆ పంచామృతములతో తడిపి అలా మధుపర్కముల కింద సమర్పించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీ దేవ్యై నమః. మదిపర్కం సమర్పయామి. ఇప్పుడు మధుపర్కాలు స్నానానికి బట్టలు సమర్పించారు. ఇప్పుడు స్నానములు చేయిస్తున్నాం. మనం ఇదివరకు ప్రతిమకు చేయించేసాం ముందే, కానీ ఇక్కడ కూడా లఘువుగా చేయాలి కాబట్టి కొద్దిగా పంచామృతమును అలా జల్లుతారు. ఇప్పుడు పంచామృత స్నానముగా చక్కగా అమ్మవారికి ఉదకముల. ఇప్పుడు అమ్మవారికి శుద్ధోదక స్నానం చేయించాలి. అంటే మీరు కలశంలో పెట్టుకున్నటువంటి నీటి పాత్ర ఒకటి ఉంది కదండి, పూజ కోసం ఉపయోగించే కలశం. ఆ కలశంలో నీటితోటి అమ్మవారికి కొద్దిగా పుష్పముతో ఆ నీళ్ళు అలా జల్లుతూ ఉండాలి మీరు 1-2 సార్లు. శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. గంగా జలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ సురపూజితే. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కగా స్నానం చేయించారు. ఇప్పుడు మీ మనసులో భావన ఎలా ఉండాలి? చక్కటి గంగా జలాలతో బిందెలు నీళ్లు పోసి శుద్ధమైన జలాలు తీసుకొచ్చి గంగా యమున సరస్వతి వంటి పుణ్యనదుల జలాలన్నీ తీసుకొచ్చి అభిషేకం చేసినట్లుగా భావన చేస్తూ ఆ నీటి ధారలతో ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క చక్కగా ఆ విగ్రహాన్ని అంతటినీ కూడా చక్కగా మనం తుడవడానికి వీలుగా ఉన్నట్లుగా చక్కగా శుద్ధి చేసినట్లుగా భావన చేసుకోవాలి. భావన చేసుకుని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కొత్త బట్టలు సమర్పించేటువంటి సమయం వస్త్రయుగ్మము అంటారు. స్నానం అయ్యింది కాబట్టి కొత్త బట్టలు సమర్పించాలి. మీరు అమ్మవారికి సమర్పించాలనుకున్నటువంటి వస్త్రములు ఏవైనా ఉన్నట్లయితే ఆ వస్త్రములను అక్కడ చక్కగా మీరు చేత్తో పట్టుకొని ఆ వస్త్రము
చీర అయితే చీర, జాకెట్టు, చీర పెట్టినటువంటివి కానీ, జాకెట్టు ముక్కలు కానీ ఏమైనా పెట్టినటువంటివి అలా అమ్మవారికి ఒకసారి అలా బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించినట్లుగా ఆమె దగ్గర అలా చూపించి పక్కన పెట్టేయండి. ఆ విధంగా వస్త్రం సమర్పించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు అది అలా సిద్ధం చేసుకోండి. నేను దానికి సంబంధించిన సమర్పయామి అన్నప్పుడు ఆ ఇచ్చే విధంగా సిద్ధం చేసుకోండి. ఆ బాల గోపాలము కొలిచెడి దేవతవు, ఆది నారాయణునికి ఆనంద ప్రదాతవు, శ్రీ విష్ణు పత్ని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే, సురార్చితాంగ్రి యుగలేందు కూల వసన ప్రియే, వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. చక్కగా వస్త్రము సమర్పించారు. మీ దగ్గర అక్కడ కొంచెం మకర తోరణము ఇలాగేదైనా కాస్త విశేషంగా ఉన్నట్లయితే ఆ చీరని చక్కగా అలంకరణగా అటు ఇటు వేయడానికి ఉపయోగించుకోవచ్చు. జాకెట్ ముక్కను కానీ చుట్టూరా వచ్చేటట్టుగా పెట్టుకోవచ్చు. అలంకరణ విషయం మీరు మీ వీలుని బట్టి చేసుకోండి. అక్కడ సమర్పించారు కాబట్టి సమర్పించినట్టు అయిపోతుంది. ఇప్పుడు యజ్ఞోపవీతం అంటారు. 2 పత్తి దూదులు గంధము కుంకుమతో అద్ది యజ్ఞోపవీతం కింద సమర్పించాలి. అలా పత్తి దూదులు లేకపోతే 2 పుష్పములైనా సరే గంధము కుంకుమ అద్ది సమర్పించాలి. అప్పుడు నేను చెప్పినప్పుడు సమర్పయామి అన్నప్పుడు సమర్పించాలి. రెడీ చేసుకోండి. లోపల ఒక క్షణము పాటు నీ చూపు పడిన చాలు, ఒక యుగకాలము వంశమంతయు తరించును, ఒకసారి గోవిందా అన్నచో భాగ్యమునిచ్చెదవు, తప్త హేమకృతం సూత్రం ముక్తాధామ విభూషితం, ఉపవీతమిదం దేవి గృహానత్వం శుభప్రదే, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మవారికి యజ్ఞోపవీత సమర్పణ అయ్యింది. ఇప్పుడు చందన సమర్పణ. చందన పూజ చాలా ప్రియమైనటువంటిది దేవతలందరికీ కూడా. అందువల్ల చందనం అంటే గంధము. గంధం ఎప్పుడు కూడా పొడి గంధాన్ని సమర్పించకూడదు, తడి గంధాన్నే సమర్పించాలి. సమర్పించేటప్పుడు వేలుతో చిలకరించడం కాకుండా పుష్పానికి అద్ది ఆ పుష్పాన్ని సమర్పించాలి అక్కడ. అలా చక్కగా ఆ గంధాన్ని పుష్పానికి అద్ది రెడీగా పట్టుకోండి. గంగా జలములతో నిన్ను అభిషేకించి గంధము పూసిన బిల్వములతో నీ పూజ చేసిన గండములన్నీ దాటించి కరుణ చూపెదవు, శ్రీ విష్ణు పత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, కర్పూరాగరు కస్తూరి గోరోచనాది బిరన్వితం గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః గంధం సమర్పయామి, దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు ఆభరణాల సమర్పించిన భావనతోటి అమ్మవారికి అవసరమైనటువంటి అనేక ఆభరణాలు, వడ్డానములు, కిరీటములు, చంద్రహారములు ఇలాంటివన్నీ సమర్పిస్తున్న భావనతో ఉంటూ అక్షతలు సమర్పించాలి. ఆభరణాలుగా మనం ఏమి ఇవ్వగలం, అందువల్ల అక్షతలు సమర్పించాలి. అలాగే మీరు ఏదైనా బంగారం అది సిద్ధం చేసుకుని ఉన్నట్లయితే ఆ బంగారు ఆభరణమును కూడా అమ్మవారికి అక్కడ చూపించవచ్చు, సమర్పించవచ్చు. గోవిందుని నామము పలికెడి వారికి గోపూజలు ఘనముగా చేసెడి వారికి గోదాములు నిండెడి సంపదలిచ్చెదవు, కేయూర కంకణే దివ్యేహార నూపుర మేకలా విభూషణాన్యమూల్య గృహాణ సురపూజితే, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అది చక్కగా అక్షతలు సమర్పించారు. ఇప్పుడు అమ్మవారికి పసుపు సమర్పించాలి. ఆమె కాళ్ళకి పసుపు రాసుకుంటూ ఉంటుంది. చక్కగా మీరేం చేయాలంటే కొద్దిగా పసుపుని అక్కడ అలా సమర్పించాలి. నేను చెప్పే మంత్రం పూర్తిగా సమర్పయామి అన్నప్పుడు చక్కగా సమర్పించడానికి సిద్ధంగా ఉండండి. గౌరమ్మ తల్లి పూజలు చేసెడి వనితలకు, గౌరీపతిని అభిషేకించిన వివాహితలకు గౌరవ సౌభాగ్యమిచ్చడి సౌభాగ్యలక్ష్మివి, హరిద్రాంచ మయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనాం నిత్యం గృహాన హరివల్లభే, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః హరిద్రాన్ సమర్పయామి. పసుపు సమర్పించారు. అలా ఇప్పుడు కుంకుమ సమర్పించాలి. ఈ కుంకుమ సమర్పించేటప్పుడు అమ్మవారికి ఒకసారి బొట్టు పెట్టాలి. ఆ పీఠం దగ్గర కలసం దగ్గర మీరు పెట్టిన చోట ఒక బొట్టు పెట్టి ఉన్న చోట అమ్మవారి పటానికో రూపుకో ఒక బొట్టు పెట్టండి చక్కగా.
ఆది లక్ష్మిగా నిన్ను కొలిచిన వారికి ఆనంద జీవన భాగ్యమునిచ్చెదవు. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి హరిప్రియే. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీ దేవ్యై నమః కుంకుమాన్ సమర్పయామి. ఇప్పుడు అలంకరణలో భాగంగా పుష్పాలు. అమ్మా నీకోసం గులాబీలు, చామంతులు, అందులో రకరకాలు రంగురంగుల గులాబీలు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, ఆకుపచ్చ గులాబీలు, తెల్ల చామంతులు, పసుపు చామంతులు, పచ్చ చామంతులు, విరజాజులు, సన్నజాజులు, ఇలా అనేక రకములైనటువంటి పుష్పములు నీకోసం యథాశక్తి సిద్ధం చేశామమ్మా అని మనసులో అనేక పుష్పములు అమ్మవారికి సమర్పిస్తున్న భావనతో ఉంటూ మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటివి 2 గాని 3 గాని ఎన్ని రకాలు ఉంటే రకానికి ఒక పుష్పం గాని తీసుకుని ఏం చేస్తారంటే నేను చెప్పగానే సమర్పించండి. పద్మనాభునికి ప్రియమైన పత్నివి, పద్మములతో పూజింపబడు దేవివి, పద్మాసన పద్మముఖే పద్మప్రియ, శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. మల్లికాజాజి కుసుమై చంపక వకులైస్తదా శతపత్రైక కల్వారై పూజాయామి విష్ణుప్రియే శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః పుష్పం సమర్పయామి. అంతా అయిన తర్వాత అలంకరణ అంతా అయిన తర్వాత సుగంధ పరిమళం కావాలి. అంటే సెంటు, అత్తరు, పన్నీరు ఇలాంటి స్ప్రే చేసుకుంటూ ఉంటారుగా, అలాంటి స్ప్రేయర్ ఏమైనా ఉంటే స్ప్రే చేయండి. లేదా కొద్దిగా సెంటు కానీ, అత్తరు కానీ, పన్నీరు కానీ నీళ్ళల్లో కలిపి పువ్వుతో అలా జల్లండి. అక్కడ ఒక పరిమళ వాసన వ్యాపించాలి. అందువల్ల అది సిద్ధం చేసుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పిస్తారన్నమాట. ఆ విధంగా సమర్పించండి. ఒకవేళ అదేమీ లేదు అనుకున్నటువంటి వాళ్ళు కలశంలో నీటిని కొద్దిగా జల్లండి, పర్వాలేదు. గంధాన్ని అద్ది సమర్పించిన అది సుగంధ పరిమళమే అవుతుంది. ఇప్పుడు చక్కగా అలంకరణ అంతా చేశారు. చక్కటి అలంకరణ చేసి చక్కగా సర్దుకొని ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు అమ్మవారికి చక్కగా, అమ్మా నీకు చక్కగా అలంకరణ అంతా పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు నీ పాదముల దగ్గర నుంచి పూజ చేస్తామమ్మా అంటారు. ఇప్పుడు అధాంగ పూజ. పువ్వులు, తులసి దళాలు, మారేడు దళాలు వీటిని ఉపయోగిస్తూ ఆ పీఠం వద్ద నేను ఒక్కొక్క నామం అంటూ ఉండగానే పూజయామి అనగానే మీరు ఒకటి పెడుతూ ఉండాలి. అలా సిద్ధం చేసుకోండి. చక్కగా మొదలు పెడుతున్నాను. ఓం శ్రీ విష్ణుపత్ని అయి నమః పాదౌ పూజయామి. అలా పుష్పం పెట్టండి. మరలా ఇంకోటి రెడీ చేసుకోండి. ఓం శ్రీ కమలవాసిన్యై నమః జానుని పూజయామి. ఓం శ్రీ సుధాయై నమః ఉరూం పూజయామి. ఓం శ్రీ పద్మనాభ ప్రియాయై నమః కటిం పూజయామి. ఓం శ్రీ పద్మహస్తాయై నమః నాభిం పూజయామి. ఓం శ్రీ చంద్ర సహోదర్యై నమః స్తనౌ పూజయామి. ఓం శ్రీ బిల్వ నిలయాయై నమః భుజధ్వజం పూజయామి. ఓం శ్రీ శుభప్రదాయ నమః కంఠం పూజయామి. ఓం మంగళాయై నమః ముఖం పూజయామి. ఓం హేమమాలిన్యై నమః ఓష్టం పూజయామి. ఓం శ్రీ అష్టలక్ష్మీ స్వరూపాయై నమః నాసికాం పూజయామి. ఓం శ్రీ ప్రసన్నవదనాయై నమః నేత్రం పూజయామి. ఓం శ్రీ ధనధాన్యకారిణ్యై నమః కర్ణౌ పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః శిరం పూజయామి. ఓం శ్రీ విష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. నమస్కారం చేసుకోండి. శతనామావళి పూజ చేయాలి. 2 తమలపాకులు పూజా ప్రదేశం వద్ద పెట్టి కుంకుమతో పూజ చేయాలి. మధ్య మధ్యలో కొన్ని పుష్పములను కుంకుమ, పసుపుతో అద్ది కూడా ఆ పూజలో సమర్పించవచ్చు. నేను ఒక్కొక్క నామం చదువుతూ ఉంటాను. మీరు ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ పూజ చేయవచ్చు. 108 సార్లు ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అని కూడా అంటూనే పూజ చేయవచ్చు. ఓం ప్రకృత్యై నమః.
ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వదాయై నమః ఓం సుదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుదాయై నమః ఓం వసుదారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం విష్ణుప్రియాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః ఓం పుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః విష్ణుపత్న్యై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమో నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః ఓం విష్ణుప్రియాయై నమో నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్ని నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం శ్రీ వరలక్ష్మీ
దేవ్యై నమో నమః. శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నమో నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమో నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమో నమః. ఓం శ్రీ విష్ణుపత్ని నమోస్తుతే. ఓం శ్రీ నవదుర్గాయై నమః. ఓం శ్రీ మహాకాళికాయై నమః. ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమో నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. వేదమాత్రే నమః. గాయత్రై నమః. సావిత్రై నమః. సరస్వత్యై నమః. సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః. శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీ దేవ్యై నమో నమః. ఇది శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామ పూజాం. పూజలో భాగంగా ఇప్పుడు ధూపం సమర్పించాలి. అంటే అగరత్తు పొగ కాని సాంబ్రాణి కాని మీరు సిద్ధం చేసుకోండి, నేను చదువుతూ ఉంటాను. ఆనందములన్నింటికి ఆరాధ్య దేవతవు, ఆనంద నిలయానికి పట్టపురానివి, ఆర్తితో పిలిచెడి వారికి అభయప్రదాతవు, దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం, ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహానతం. శ్రీ విష్ణుపత్ని శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని ఒకసారి అమ్మవారి వైపు అలా చూపించాలి. ఏడు కొండల స్వామికి హృదయరానివి, ఏడేడు లోకాలకు చైతన్య దీపికవు, ఏ పూజకైనను భోగ భాగ్య ప్రదాతవు, శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. శ్రీ విష్ణుపత్ని వరలక్ష్మీ దేవతాయై నమో నమః. దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పించేటువంటి సమయం. అందుకోసం మీరు కొబ్బరికాయలు కొట్టేవారుంటే కొబ్బరికాయలు కొట్టండి. అలాగే నైవేద్య పదార్థములన్నీ మీరు ఏమేమి వండుకున్నారో అన్ని కూడా నైవేద్యములు చక్కగా ఒక వెండి పళ్ళెములో కాని అరిటాకులో కాని విస్తరాకులో కాని పెట్టి, చక్కగా వెండి పళ్ళెం ఉంటే ఆ పళ్ళెంలో అరిటాకు కాని విస్తరాకు కాని కూడా పెట్టుకోవచ్చు. చక్కగా అన్ని రకాలు కొద్దిగా 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 అన్ని రకాలు నైవేద్యంగా మహానివేదనగా సిద్ధం చేసి తీసుకురండి. ఈ లోపల నేను లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మీకు నేను వివరిస్తూ ఉంటాను. మీరు సిద్ధం చేసుకోగానే మంత్రం చదువుతాను. ఆదిలక్ష్మిగా ఆదుకొను కరుణామూర్తి, ఆలాపనలతో పరవశించెడి పావనమూర్తి, ఆనందయోగ ప్రదాయక నిత్యవర్షిణి, ఆబాల గోపాలము కొలిచెడి దేవతవు, ఆదినారాయణునికి ఆనంద ప్రదాతవు, ఆరాధించెడి వారికి ఐశ్వర్య ప్రదాతవు, ఎల్లవేళలా గోవిందుని తలచువారికి, ఎదుటి వారికి సాయపడు మనసున్న వారికి, ఎనలేని శుభములు కలిగించెడి మహాదేవివి, ఇంటింటి ఇలవేల్పువి కదమ్మా, ఇండియా వాసుల కల్పతరువివమ్మా, ఇల్లాళ్ళందరికీ ఆనంద సౌభాగ్య దేవతవమ్మా, శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. చక్కగా అన్ని సిద్ధం చేసుకున్నారు కదా. నీళ్లతోటి ఆ నైవేద్య పదార్థం మీద నీళ్లను జల్లండి ఒక పువ్వుతోటి. చల్లని పువ్వులతో అలంకరించి చలిమిడి పానకం నైవేద్యమిచ్చినచో చక్కనైన జీవితమిచ్చడి భాగ్యలక్ష్మివి, శ్రీ విష్ణుపత్ని శ్రీ వరలక్ష్మీదేవి నమోస్తుతే. నైవేద్యం సమర్పయామి. శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః. నైవేద్యం గృహ్యతాం దేవి భక్ష్య భోజ్య సమన్వితం, షడ్రసోపేతం దివ్యం ఘృతేన పరిపూరితం, అమృత నైవేద్యం సమర్పయామి అంటూ 5 సార్లు అమ్మవారికి ఓం ప్రాణాయ స్వాహ అని ఒకసారి చూపించండి. ఓం అపానాయ స్వాహ మళ్ళీ చూపించండి. ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అలా చూపించి కొద్దిగా నీళ్లు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి.
ఇప్పుడు అమ్మవారికి త్రాగడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పానీయం సమర్పించాలి. అంటే ఒక తులసి ఆకులు 2 వేసి ఉన్నటువంటి ఒక వెండి గ్లాసులో కానీ, వెండి గిన్నెలో కానీ, లేదా రాగి చెంబులో కానీ, రాగి గ్లాసులో కానీ ప్రత్యేకించి అమ్మవారికి త్రాగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా పానీయంగా అక్కడ పెట్టండి. తర్వాత ఇది తీర్థం కింద తీసుకోవాలి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతల సుమనోహరం శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః పానీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తమలపాకులు, వక్కలు సిద్ధం చేసుకుని భక్తి పరులను బాగు చేసెదవు, భవ్యమైన జీవితమునిచ్చెదవు, భవసాగరమును దాటించెదవు శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని చెప్పి నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమో నమః తాంబూలం సమర్పయామి. అక్కడ పెట్టేయండి తాంబూలం. లేచి నిలబడి నీరాజనం సిద్ధం చేసుకోవాలి. హారతి ఇవ్వాలి. చక్కగా హారతి సిద్ధం చేసుకోండి. ఈ లోపల నేను అమ్మవారి ఒక స్తుతి చదువుతూ ఉంటాను, మీరు హారతి సిద్ధం చేసుకోండి. రవిచంద్రులకు తేజము నీవే, రమాపతికి హృదయస్థానము నీవే, రక్షణనిచ్చి కాపాడు కరుణామూర్తివి నీవే శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నమో నమః. ఓం హారతి సిద్ధం చేసుకుని గంట కొడుతూ హారతి ఇవ్వండి చక్కగా. మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం క్షీరాబ్ది తనయ పద్మ కమల ధరణీధర నీరాజనం ప్రయత్యామి విష్ణువల్లభ గృహాన హరిప్రియే శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః నీరాజనం సమర్పయామి. గోవింద 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 గోవింద. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అలా అందరికీ హారతి చూపించండి. చక్కగా మీరు కూడా హారతిని స్వీకరించండి. అందరూ లేచి నిలబడే ఉండండి. ఒక పుష్పాన్ని చేత్తో పట్టుకోండి. పూజ చెయ్యకపోయినా ఆ సమయంలో అక్కడ చూస్తున్న వారికి కూడా పుష్పం ఇవ్వచ్చు. ఇప్పుడు వారికి కూడా పూజ చేసిన ఫలం లభిస్తుంది. మంత్ర పుష్పం అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. అందరూ చక్కగా లేచి నిలబడి మనసులో శ్రీ లక్ష్మీనారాయణులను ధ్యానం చేసుకుంటూ చక్కగా నేను చెప్పేది వింటూ భక్తితో ఉండండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి ప్రసన్నలక్ష్మి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమో నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆ పుష్పాన్ని అమ్మవారికి సమర్పించి భక్తితో నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కార కార్యక్రమం. మరలా ఒక పువ్వుని చేత్తో పట్టుకుని మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకున్న పూజా మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే ప్రదక్షిణ చెయ్యండి. అలా లేకపోతే మీ చుట్టూ మీరు మాత్రం తిరగవద్దు. మన చుట్టూ మనం తిరగడం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మనస్సులో ఆ మండపం చుట్టూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా భావన చేసుకుంటూ నేను చెప్పేటువంటి ఆ నామాలు శ్రద్ధగా వినండి.
దేవతవనిన నీవేనమ్మా, దేశములన్నీ నీకు దాసోహమమ్మా, దేవీ కృపను పొందుటే అందరి ఆశయమమ్మా, శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః, త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అలా భక్తితో శిరస్సు ఉంచి ఒకసారి అలా నమస్కరించుకుని ఏం చేస్తారంటే, మీరు మీ దగ్గర ఉన్న పుష్పాన్ని అలా అమ్మవారి దగ్గర నెమ్మదిగా సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం. ఆడవారందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చుని శిరస్సు ఉంచి భక్తితో నమస్కారం చేసుకోండి. పరమానంద జీవిత భాగ్య విదాతవు, పవిత్ర పూజలకు ఫలప్రదాతవు, పద్మనాభుని భక్తులకు వరప్రదాయినివి, శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. ఇష్టపూర్వక భక్తిపూర్వక హృదయపూర్వక మనఃపూర్వక సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి నివేదించుకోండి. మరలా మరలా ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మనసారా కోరుకోండి. భక్తి శ్రద్ధలతో మీ నమస్కారం పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉపచారములు అనే కార్యక్రమం. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, మీరు దానికి సంబంధించిన పని చేస్తూ ఉండండి. ఓం శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః ఛత్రం సమర్పయామి. ఒక పుష్పం వేయండి అక్కడ అమ్మవారికి గొడుగు పట్టినట్లుగా. చామరం వీచయామి, విసరండి. ఒక పువ్వుతోటి గాని మీ దగ్గర వింజామర గాని నెమలిపించం గాని ఉంటే అలా విసరండి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి, ఒక పుష్పం వేయండి. గీతం శ్రావ్యయామి, చక్కటి పాట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా పాటను వినిపించండి. అమ్మవారి ముందు పాట వినిపిస్తే చాలా మంచిది. శ్రీలక్ష్మీ వరలక్ష్మీ మహాలక్ష్మీ నమోస్తుతే, విష్ణుప్రియే మహామాయే మహాలక్ష్మీ నమోస్తుతే, దారిద్ర దుఃఖ శమనీ మహాలక్ష్మీ నమోస్తుతే, రాజలక్ష్మీ రాజ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమోస్తుతే, వీరలక్ష్మీ విశ్వలక్ష్మీ మహాలక్ష్మీ నమోస్తుతే, వైకుంఠ హృదయవాసే మహాలక్ష్మీ నమోస్తుతే, క్షీరరూపే క్షీరదాత్రి మహాలక్ష్మీ నమోస్తుతే, వేదరూపే నాదరూపే మహాలక్ష్మీ నమోస్తుతే, కుబేరలక్ష్మీ మాతంగీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీచక్రవాసిని మహాలక్ష్మీ నమోస్తుతే, రామనామ ప్రియే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే, అష్టైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మీ నమోస్తుతే, అనుమద్భక్తి సంతుష్టే మహాలక్ష్మీ నమోస్తుతే. అలా గీతం వినిపించినట్లుగా చేశాం. ఇప్పుడు వాద్యం ఘోషయామి, చక్కగా మీరు ఏం చేయాలి, వాద్యం వినిపించాలి. గంటలు మోగించండి, అందరూ కూడాను చక్కటి గంటలు మోగించండి. వాద్యం ఘోషయామి. ఆందోళికారోహయామి, శంఖం ఉంటే శంఖం కూడా ఊదచ్చు. ఆందోళికారోహయామి, రకరకాలుగా శబ్దాలన్నీ కూడా గంటలు మోగించచ్చు. మీరు సెల్ ఫోన్ లో చక్కగా డమరుకొనాద్యాలు వేణుగానాలు అన్నీ కూడా పెట్టుకుని వినిపించచ్చు అమ్మవారికి. అలాగే ఇప్పుడు అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార మంత్రోపచార యంత్రోపచార దేవ్యోపచార సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఇప్పుడు పూజలో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాలి. అది తోర పూజ, కంకణ ధారణ పూజ అంటారు. అంటే కంకణాన్ని ధరించాలి మనం. దీన్ని తోరము అని కూడా అంటారు. పూజలో భాగంగా ఇంత వ్రతమును నోచిన తర్వాత ఒక కంకణము ధరించి పూజ యొక్క ఫలితాన్ని మనం పొందడానికి యోగ్యతను సంపాదించుకోవాలి. 9 ముడులతో కూడి ఉంటుంది.
గ్రంథులు అంటారు వీటిని. ప్రథమ గ్రంథి, ద్వితీయ గ్రంథి అని 9 ముడులకే పూజ చేయాలి. అందువల్ల మీరు పీఠం దగ్గర పెట్టుకుని పూజా ప్రదేశం దగ్గర పెట్టుకున్నటువంటి తోరమునకు ఇప్పుడు పసుపు, కుంకుమ, సింధూరము, అక్షతలు, గంధము అన్నీ ఉపయోగిస్తూ పూజ చేయాలి. మీరు 9 నామములతో పూజ చేయాలి, 9 ముడులకే కూడాను. నేను ఒక్కొక్క నామాన్ని అంటూ ఉంటాను, మీకు చెబుతూ ఉంటాను. మీరు ఆ నామాన్ని అంటూ ఆ తోరముల వద్ద పూజ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మొదలు పెడుతున్నాను, చక్కగా పూజ చెయ్యండి. ఓం శ్రీ కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మీదేవ్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణమావాహయామి. ఓం విష్ణుమావాహయామి. ఓం రుద్రమావాహయామి. ఓం సకల దేవతా స్వరూప శ్రీ మహావిష్ణు సమేత శ్రీ వరలక్ష్మీ దేవతామావాహయామి. చక్కగా తోరములకు పూజ చేశారు. ధూపం చూపించాలి. అంటే కాస్త అగరత్వ పొగన కానీ సాంబ్రాణి పొగన కానీ అలా ధూపం చూపించి, దీపాన్ని కూడా ఒకసారి అలా చూపించి, ఈ తోర గ్రంథికి పూజ మనం చేసాం కాబట్టి తోర గ్రంథులకు అన్నిటికీ కూడాను వాటికి ఒక నైవేద్యం కూడా పెట్టాలి. కొంత 9 రకాల దేవతా స్వరూపాలను అక్కడ ఆహ్వానించి పూజ చేశాం కాబట్టి ఒక నైవేద్యం మీ ఇష్టం. ఒక బెల్లం ముక్క పెట్టచ్చు, ఒక అరటిపండు పెట్టచ్చు, ఏదైనా పటిక బెల్లం పెట్టచ్చు, తీపి పదార్థం ఏదైనా పెట్టచ్చు, ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం పెట్టి చక్కగా ఏం చేస్తారంటే 5 సార్లు చూపించండి. 5 సార్లు అలా చూపించి ఇప్పుడు హారతి కూడా ఇవ్వాలి. నైవేద్యం అయిన తర్వాత హారతి కూడా ఇవ్వాలి. ఆ తోరములకు, ఆ తోరములను ఆవహించి ఉన్నటువంటి దేవతా స్వరూపాలకు భక్తితో హారతి ఇవ్వండి చక్కగా. మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. చక్కగా గంటలు కొడుతూ నీరాజనం సమర్పించి అక్కడ పెట్టిన తర్వాత హారతికి నమస్కారం చేసుకుని తోరము వద్ద ఉన్నటువంటి పూజ చేసిన చోట ఉన్నటువంటి ఒక పుష్పము కాని కొద్దిగా అక్షతలు కాని తీసుకుని కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద వేసుకోవాలి. తోర గ్రంథికి పూజ చేసినటువంటి ఆ పూజా ఫలం మీకు లభించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే తోరమును చేతికి కట్టుకునే కార్యక్రమం కుడి చేతికి కట్టుకోవాలి. పూజలో 2 కాని 3 కాని ఉన్నట్లయితే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ ద్వారా కట్టించుకోవచ్చు. లేదు మేము ఒక్కరమే ఉన్నామండి, ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అంటే ఇంట్లో భర్త కాని ఉన్నట్లయితే భర్తని పిలిచి సహాయంగా తోరం కట్టించుకోవచ్చు. లేదు ఇంకెవరూ లేరు అంటే స్వయంగా మనకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే వచ్చి కడుతున్నట్లుగా భావించుకోవాలి. ఇప్పుడు నేను ఈ తోరము కట్టుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని మనం అనుకోవాలి కాబట్టి ఆ శ్లోకాన్ని నేను అంటూ ఉంటాను.
మీరు చక్కగా తోరము కట్టుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి. శ్లోకాన్ని వింటూ ఉండండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. మరలా ఒక్కసారి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. చక్కగా తోరం కట్టుకున్నారు. చక్కగా కట్టుకోవడం పూర్తయిన తర్వాత శ్రీ విష్ణు సమేత వరలక్ష్మీదేవికి భక్తితో హృదయపూర్వకంగా నమస్కరించండి. మొత్తం పూజంతా పూర్తి చేశాం. ఈ తోర పూజతోటి చక్కగా షోడశోపచార పూజ అంతా పూర్తయింది. ఇప్పుడు కథలోకి ప్రవేశించే ముందు చక్కగా మనం ఏం చేయాలంటే భక్తితో ఆ శ్రీ విష్ణుపత్ని అయినటువంటి శ్రీ వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి కొద్దిగా నీళ్లు అలా పళ్ళెంలో వదిలిపెట్టండి. వ్రత పూజాఫలం సర్వం నారాయణార్పణమస్తు. నీళ్లను అలా పళ్ళెంలో వదిలిపెట్టి ఓం శ్రీ విష్ణవే నమః, ఓం శ్రీ విష్ణవే నమః, ఓం శ్రీ విష్ణవే నమః అనుకుని 3 సార్లు విష్ణుం 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 అనండి. విష్ణుం 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 విష్ణు. ఇప్పుడు ఏం చేస్తారంటే శిరస్సు వంచి చక్కగా నమస్కారం చేసుకుని మనం పూజ పూర్తి చేశాం. షోడశోపచార పూజ కథలోకి ప్రవేశిస్తున్నాం. అందులో భాగంగా చక్కగా మీరు సిద్ధమవ్వండి. కొద్దిగా ఎక్కువగా అక్షతలు, పువ్వులు. ఎందుకంటే కథ అయిన తర్వాత ఆ కథాక్షతలు ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఉపయోగపడాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ఎక్కువ అక్షతలు, 1 కాని 2 కాని పువ్వులు చేతిలో పెట్టుకుని ఆ చేయి కింద చేయి వేసుకుని చక్కగా కథను, వరలక్ష్మి వ్రత కథను వినే ప్రయత్నం చేయాలి. ఎదురుగుండా దృష్టి అమ్మవారి మీద పెట్టి చక్కగా ఆ పీఠం మీద నిలిపి వింటున్నటువంటి విశేషానికి అనుగుణమైనటువంటి దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటూ కథాశ్రవణం చేస్తే ఆ శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇప్పుడు కథ మొదలు పెడుతున్నాను. నైమిసారణ్యం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఎప్పుడు కూడా మునులకు, ఋషులకు నిలయమై ఉంటుంది. అక్కడ నుంచే మనకు అనేకమైన కథలన్నీ వచ్చాయి. అటువంటి నైమిసారణ్యంలో ఒక రోజున సూత మహాముని అక్కడ ఉండేటువంటి ఋషులు, మునులు అందరికీ కూడా శ్రీ వరలక్ష్మి వ్రత వృత్తాంతాన్ని వివరించడం జరిగింది. అంటే మనం ఇప్పుడు నైమిసారణ్యం నుంచి ఈ కథని మనం వింటున్నట్లుగా భావన చేస్తాం. ఇప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను మునులు, దేవతలు, ఋషులు, ఆదిత్యాది నవగ్రహములు, ఇంద్రాది దిక్పాలకులు, నారదుడు, తుంబురుడు, కుబేరుడు, సప్త ఋషులు, ప్రమద గణములు భక్తితో సేవించాయి. ఒకరోజు బ్రహ్మాండమైనటువంటి నాట్యము అంతా జరిగింది. ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రశాంతమైనటువంటి చిత్తముతో ఉన్నటువంటి సమయాన్ని చూసి పార్వతీదేవి తన మనసులో ఉన్నటువంటి ఒక కోరికను వెల్లడించింది. నాదా, రహస్యమైనటువంటి పరమ పావనమైనటువంటి ఒక శుభదాయక వ్రతం ఏదైనా ఉంటే తెలియచేయమని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఎందువల్లంటే పరమేశ్వరుడు స్వయముగా చెప్పడం ద్వారా ఆ వ్రతానికి విశేషమైన ఫలం లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో గొప్ప ఫలం లభిస్తుంది. అందువల్ల అమ్మవారు మనందరికీ కూడా మేలు జరగాలని, వ్రత కథ వల్ల మంచి ఫలితం సిద్ధించాలని కోరుకుంటూ పరమేశ్వరుడి చేత లోకానికి కథను అందించింది. వరలక్ష్మీదేవి వ్రతాన్ని పరమేశ్వరుడు చెప్పాడు. ఇది మనం బాగా గమనించవలసిన విషయం. అప్పుడు ఆయన పరమేశ్వరుడు చెప్తున్నాడు, దేవి, అన్ని వ్రతములలో ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి కలదు. అది సకల సంపదలకు, ఆనందాలకు మూలమైనటువంటిది. అట్టి వ్రతమును వరలక్ష్మీ వ్రతం అనే పేరుతో ఆచరించుకోవాలి. అప్పుడు పార్వతీదేవి, నాదా, ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? చాలా వివరంగా చెప్పండి, ఎలా చేయాలి? వ్రత వృత్తాంతం అంతా నాకు పూర్తిగా వివరించండి అని ప్రార్థించింది. అంతటా పరమశివుడు, ఓ పార్వతీ, వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాసములో చేసుకోవాలి.
పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతమును ఆచరించవలెను. ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి స్త్రీలకు అనేక శుభ ఫలితములు కలుగుట తథ్యము. ఆ రోజున వరలక్ష్మి వ్రతమును ఆచరించినటువంటి వారికి సకల దేవతా అనుగ్రహము లభిస్తుంది. మహిళలకు సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. శంకరుడు పార్వతీదేవికి వరలక్ష్మీదేవి కథా విశేషాన్ని చాలా చక్కగా వివరించడం మొదలుపెట్టాడు. ఓ పార్వతీ, పూర్వము మగధ దేశంలో కుండినము అనే పట్టణములో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. సహనము, శాంతము, పతిభక్తి, మితముగా మాట్లాడే స్వభావము కలిగినటువంటి సకల సద్గుణిరాశి అయినటువంటి చారుమతి ఉత్తమమైనటువంటి స్త్రీగా, భక్తురాలిగా చక్కటి పేరు పొందింది. ప్రతిరోజు తెల్లవార ముందే నిద్రలేచి ఇంటి పనులు చక్కపెట్టి నిత్య పూజను తొలిజాములోనే పూర్తి చేసేది. పతిని దైవముగా భావించి అనుకూలముగా నడుచుకునేది. అత్తమామలను తల్లిదండ్రుల వలె భావించి యోగక్షేమాలు చూస్తూ ఉండేది. వారిని తల్లిదండ్రుల కంటే మిన్నగా చూసుకునేది. మితంగా మాట్లాడేది అందరితోటి. ఇరుగు పొరుగు వారితో ఎంతో సఖ్యతగా, స్నేహంగా ఉండేది. చారుమతి నడవడికను, ఆమె యొక్క మంచి మనసును గమనించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమెను అనుగ్రహించాలనేటువంటి కోరిక కలిగింది. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి ఆమెకు కలలో దర్శనమిచ్చి ఇలా మాట్లాడింది. ఓ చారుమతి, నీ భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు, నీ సహృదయత, పతిభక్తి అన్నీ చూశాను. వరలక్ష్మీదేవిగా నిన్ను అనుగ్రహించాలని భావించాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీకు భోగ భాగ్యాలు, సౌభాగ్య సిద్ధిని అనుగ్రహిస్తాను అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి అంతర్ధానమైంది. శ్రీ మహాలక్ష్మీదేవి మాటలు విన్న చారుమతి పరమానందభరితురాలైంది. కలలోనే శ్రీ మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ప్రదక్షిణ చేసి దేవి పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసింది. అమ్మా విష్ణుపత్ని శ్రీ వరలక్ష్మీదేవి, నీ దర్శన భాగ్యాన్ని పొందినటువంటి నా జన్మ ధన్యమైంది అని చెప్పేసి పరమానందంతో పలికింది. అంతలో శ్రీ మహాలక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయింది. కలలోంచి బయటపడిన చారుమతికి మెలకువ వచ్చింది. తనకు వచ్చిన కల గుర్తుకొచ్చింది. తనకు వచ్చిన కల గురించి భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారు కూడా సంతోషించి తప్పనిసరిగా శ్రావణ మాసంలో వ్రతాన్ని ఆచరించవమ్మా అని చెప్పారు. కేవలం తాను మాత్రమే కాకుండా తన ఇరుగు పొరుగు వారికి కూడా ఈ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించాలని భావించి తనకు వచ్చిన కల గురించి వారికి కూడా చెప్పింది. వారు కూడా సంతోషించారు. అందరూ శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ మాసం రానే వచ్చింది. పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రత పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా చక్కగా గదులను శుభ్రం చేసుకున్నారు. ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నారు. మామిడి తోరణాలు కట్టారు. వ్రతాన్ని ఆచరించడం కోసం అంత భక్తి శ్రద్ధలతో సిద్ధమయ్యారు. ఆ రోజున తెల్లవారుజామున లేచి స్నానాదులు పూర్తి చేసి చక్కగా తయారై పూజను ప్రారంభించారు. కలశంలోకి శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజను సామూహికంగా చేసుకున్నారు. 9 ముడులతో కూడిన పసుపు వ్రాసిన తోరాలను ధరించారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారి చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసే సమయంలో శ్రీ వరలక్ష్మి ప్రార్థన చేస్తూ మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే వారికి గల్లు గల్లుమని గజ్జెల ధ్వని వినిపించింది. వారు ఆశ్చర్యపడేలా వారి పాదాలకు వెండి గజ్జెలొచ్చాయి. రెండవ ప్రదక్షిణ పూర్తి కాగానే వారి చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు గాజులు వంటి ఆభరణాలు అమరాయి. మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే వారికి సర్వాలంకారాలు అమరాయి. వారి ఇంట్లో కూడా సకల సంపదలు వచ్చి చేరాయి. చారుమతి గృహం మొత్తం లక్ష్మీ నిలయంగా మారింది. చారుమతితో పాటు వ్రతంలో పాల్గొన్న స్త్రీలను వారి వారి ఇళ్లకు తీసుకువెళ్లడానికి రథాలు కూడా వచ్చాయి. శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారంతా ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.
పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడిని దక్షిణ తాంబూలాలతో సత్కరించి 12 రకాల భక్ష్యాలు అంటే పండ్లు, శనగలు, పిండి వంటలు వంటి 12 రకాలతోటి వాయనంగా ఇచ్చి బ్రాహ్మణుని యొక్క ఆశీస్సులు పొందారు. కేవలం తాను మాత్రమే ప్రయోజనం పొందాలని భావించకుండా ఇరుగు పొరుగు వారిని కూడా కలుపుకొని తమకు కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలా చేసిన చారుమతికి వారందరూ కృతజ్ఞతలు చెప్పి ఆమెకు సువాసిని పూజ చేసి ఆశీస్సులు పొందారు. అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనములు చేసి వారి ఇళ్లకు బయలుదేరారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారితో పాటు ఆ రాజ్యంలోని వారందరూ కూడా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందడం మొదలుపెట్టారు. ఆ విధంగా ప్రజలందరూ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం ఆనాటి నుంచి ఒక సాంప్రదాయంగా జరుగుతోంది. పార్వతీ, ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు, ప్రాంతాల వారు ఆచరించవచ్చు. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి, అందరికీ తెలిసేలా ప్రచురించి పంచిన వారికి శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం, సకల దేవత కృపాకటాక్ష సిద్ధి లభిస్తుంది. ఈ వ్రతము సౌభాగ్యదాయకము, శుభదాయకము అని చెప్పేసి పార్వతికి పరమేశ్వరుడు వరలక్ష్మీదేవి యొక్క వ్రత విశేషాన్నంతటినీ చెప్పడం జరిగింది. ఇది శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథా సమాప్తం. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పములు, అక్షతలతో ఒకసారి భక్తితో అలా నమస్కరించుకుని ఆ పీఠం వద్ద మరలా తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా తమలపాకు కానీ అక్కడ కానీ ఏదైనా పెట్టి అక్కడ ఆ లక్ష్మీదేవి దగ్గర సమర్పించండి. ముందుగా ఇవన్నీ కూడాను సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుని మరలా ఒక్కసారి కొద్దిగా పునఃపూజ అని చెప్పేసి క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో పూర్తయ్యేలాగా పునఃపూజన చేయడానికి మీ అందరూ సిద్ధం అవ్వండి. ఒకసారి ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు ఆచమనం చేసుకుని చేయి తుడుచుకుని పునఃపూజ అంటే ఏదైనా విశేషమైన పూజ చేసినప్పుడు కథ పూర్తయిన తర్వాత మరలా ఒకసారి పూజ చెయ్యాలి అని చెప్పబడుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాల్లో సందర్భాన్ని బట్టి ఏముంటేవి నేను చెబుతూ ఉంటాను, అవి అక్కడ వేసి సమర్పిస్తూ ఉండడమే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం వేయండి. గణపతిని ఒక్కసారి స్మరించుకుంటున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ఒక పుష్పం వేయింది. అక్కడికి గణపతి పూజ అయ్యింది. మరలా ఒక పుష్పం తీసుకోండి. ఓం శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి. పుష్పం వేసేయండి. మరలా ఒక పుష్పం తీసుకోండి. ఓం శ్రీ సర్వమంగళ స్వరూపాయై నమః ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. రత్న సింహాసనం సమర్పయామి. పుష్పం వేసేయండి. ఓం శ్రీ ఆదిలక్ష్మీదేవ్యై నమః. కొద్దిగా నీళ్లు చల్లండి. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కొద్దిగా పంచామృతములు గాని ఆవు పాలు గాని ఉంటే వాటిని కొద్దిగా మరలా ఒకసారి జల్లండి. ఓం శ్రీ ధాన్యలక్ష్మీదేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. మరలా మామూలు నీళ్లు కలసపాత్రలో ఉన్నటువంటి నీళ్లుని ఓం శ్రీ గజలక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక పుష్పముతో నీటిని జల్లండి. ఓం సంతానలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా అక్షతలు వేయండి. ఓం శ్రీ విజయలక్ష్మీదేవ్యై నమః సర్వాలంకార ప్రీత్యర్థం పుష్పాన్ సమర్పయామి. ఒక పుష్పం వేయండి. ఓం శ్రీ విద్యాలక్ష్మీదేవ్యై నమో నమః చందనం సమర్పయామి. కొద్దిగా గంధం వేయండి. ఓం శ్రీ ధనలక్ష్మీదేవ్యై నమో నమః సర్వాణ్యంగాని పూజయామి. కొద్దిగా అక్షతలు కాని పసుపు కాని కుంకుమ కాని వేయండి.
ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ధూపమాగ్రాపయామి. అగరత్తులు చూపించండి. ఓం శ్రీ మాత్రే నమః. దీపాన్ని దర్శయామి. దీపాన్ని చూపించండి. ఓం శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. నైవేద్యం సమర్పయామి. కొద్దిగా ఏదో ఒక నైవేద్యం, బెల్ల ముక్క కానీ అరటిపండు కానీ ఏదో ఒక నైవేద్యం సమర్పించండి. ఓం శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీదేవ్యై నమో నమః. నీరాజనం సమర్పయామి. హారతి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి కొద్దిగా. నేను ఈ లోపల ఒక స్తోత్రం చదువుతూ ఉంటాను, మీరు హారతి ఇవ్వాలి కాబట్టి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఏర్పాటు చేసుకుంటూ ఉండండి. నమ కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణ ప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః. పద్మపత్రే క్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమో నమః. హరిభక్తి ప్రదాత్యై చ హర్షదాత్రై నమో నమః. చంద్రశోభాస్వరూపాయై రత్న పద్మే చ శోభవే. సంపత్యదుష్టాత్రిదేవ్యై మహాదేవ్యై నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః. గంట కొడుతూ నీరాజనం సమర్పించండి. మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఆరతి సమర్పించాక ఒక నీళ్ళ చుక్క వేసి ఆరతికి ఒక నమస్కారం చేసుకోండి. మరలా ఒక పుష్పం తీసుకోండి. ఓం పద్మనిలయాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. మోకాళ్ళ మీద కూర్చుని భక్తితో శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇష్టపూర్వక, భక్తిపూర్వక, హృదయపూర్వక, మనపూర్వక సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. పూజ పూర్తయినటువంటి సందర్భంలో మనం భక్తితో, శ్రద్ధతో, పారవశ్యంతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని ప్రార్థించుకోవాలి. అమ్మవారి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. చక్కగా భక్తి శ్రద్ధలతో మొత్తం పూజ అంతా పూర్తి చేశాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీ 2 చేతులు ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఏదో అడుగుతున్నప్పుడు మనం ఇమ్మని కోరుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఇచ్చింది పుచ్చుకోవడానికి అన్నట్టుగా 2 చేతులు జాపినట్లుగా అమ్మని ప్రార్థిస్తున్నట్టుగా ఇలా ప్రార్థన. ఏదైనా అమ్మ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ చేతిని అవి మీరు ఇచ్చినటువంటివి హృదయంలోకి తీసుకోవాలి. అంటే ఈ చేతుల్ని ఏం చేయాలి, ఇలా పెట్టి ఇలా హృదయంలో పెట్టి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ అడగాలి. అంటే ఇలా పెట్టుకున్నారు, ఇలా వచ్చారు, నమస్కారం చేశారు, ఇచ్చినందుకు సంతోషంగా జాగ్రత్తగా ఒకసారి చేస్తే మీకు ముందు ప్రాక్టీస్ అవుతుంది. ఇలా అనడం, అది హృదయంలోకి తీసుకోవడం, ఆ హృదయంలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వచ్చి ఇచ్చినందుకు నమస్కారం పెట్టడం, మళ్ళీ అడగడం. ఇది ఆ ప్రార్థన పూజలో చివరిలో చేయవలసినటువంటి. మనం వినయంతో అమ్మని ప్రార్థిస్తున్నాం. విష్ణు సమేత మహాలక్ష్మీదేవిని అడుగుతున్నాం అన్నమాట. ఏం అడుగుతున్నాం మనం? చక్కగా ఒక్కొక్కటి అడుగుతూ ఉండాలి. అందరికీ కావలసినటువంటిది ఏదైనా మంచి జయం కావాలి, చక్కటి విజయం కావాలి, చాలా కోరికలు ఉంటాయి మనకి. అవన్నీ ఒక్కొక్కటి అడుగుతూ వస్తాం అన్నమాట. ఆ అడిగేటువంటివన్నీ కూడా మనకి ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి అవసరమైనటువంటి బలం కావాలి. బలం దేహి, ఆరోగ్యం దేహి. బలముతోటి ఆరోగ్యం కూడా. అందువల్ల బలం దేహి అన్నప్పుడు ఇలా తీసుకోండి, తీసుకుని నమస్కారం చేయండి, మళ్ళీ ఇలా అనండి. ఆరోగ్యం దేహి అనండి, మళ్ళీ ఇలా నమస్కారం చేసుకోండి, మళ్ళీ అడగండి. బలం ఉంది, ఆరోగ్యం ఉంది కాబట్టి ఏదైనా కార్యక్రమం చేయడానికి ధనం కావాలి. ధనం దేహి,
అందరూ నమస్కారం చేసుకోండి. ధనం ఉంది, ధనం ఉండేటప్పటికీ మంచి ఆ ధనాన్ని మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలనేటువంటి భావన కావాలి మనకి. అందువల్ల ఏం కావాలి? మంచి భావన, సద్భావందేహి అని నమస్కారం చేసుకోండి. మంచి సద్భావన ఇవ్వాలి. అందువల్ల దానివల్ల సత్కార్యం జరుగుతుంది. అలా చెయ్యాలంటే, దైవ కార్యాలు మంచివి చేయాలంటే భక్తి కావాలి. భక్తి దేహి అని నమస్కారం చేసుకోండి. భక్తిని అడిగారు. ఈ భక్తితో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు మనకి అందరూ మంచిగా భావించేలా ఉండాలి. కీర్తి కావాలి. యశోదేహి అని నమస్కారం చేసుకోండి. యశోదేహి. ఈ కార్యక్రమాల వల్ల జయం కలగాలి. జయం దేహి అనుకోండి. జయం దేహి తర్వాత మనకి ఏం కావాలి? ఇంకా ఆయుష్ కావాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి. ఆయుష్ దేహి అనుకోండి. మరలా నమస్కారం చేసుకోండి. ఆయుష్ ఇమ్మని కోరుకున్నాను. పుత్ర పౌత్రం దేహి, మనవలు ముని మనవలు సంతానం కావాలి. పుత్ర పౌత్రం దేహి అనుకున్నాం. అలాగే సౌభాగ్యం కావాలి. ఏదైనా ఆనందంగా ఉండాలి అంటే సౌభాగ్యం కావాలి. సౌభాగ్యం దేహి, సౌభాగ్యం కావాలి. విజయం కావాలి. విజయం దేహి. అన్ని కార్యక్రమాలు ఏదైనా చేస్తూ ఉంటే మనకి అండగా జనం వచ్చి సహాయం చేసేటువంటి బంధువులు అందరూ కావాలి. అందులో బలగం దేహి అని కూడా అనుకోవాలి. జనం దేహి అన్నా బలగం దేహి అన్నా సరే ఏదైనా బలగం దేహి. ఈ విధంగా సర్వదా అమ్మవారిని నిమ్మనమని కోరుకుని ఏం చేస్తాం? సర్వదా మమ హృదయే ప్రవేశయ 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 3 సార్లు. అమ్మా సర్వదా మమ హృదయే, నా హృదయంలో ప్రవేశించమ్మా అని 3 సార్లు అనుకొని ప్రవేశిస్తే సరిపోతుందా? నివాసయ 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 అని చెప్పేసి అమ్మవారిని మనం ఏమంటున్నాం? ప్రవేశించి నివసించవమ్మా 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 అని శ్రీ విష్ణు సమేత శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని నమస్కారం చేసుకొని అప్పుడు పూజ దగ్గర ఉన్నటువంటి ఆ అక్షతలు కానీ కుంకుమ కానీ పువ్వులు కానీ ఒక పళ్ళెంలోకి తీసుకొని అవి కళ్ళకద్దుకొని మీ శిరస్సు మీద వేసుకొని కథాక్షతలు మీకంటే చిన్నవారు ఎవరైనా ఉన్నా వారికి కూడా ఇచ్చి వారికి కూడా ఆశీర్వచనం ఇవ్వండి. మీరు మీకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవాలి. తర్వాత ఈ కథలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ చారుమతి ఆ పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి 12 రకాల పదార్థములు తాంబూలంలో పెట్టించింది. అలా మీరు ఏం చేయాలంటే, మరి ఈ పూజాఫలం మీకు ఇది చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్తున్నాం. మీ గ్రామంలో మీ ఊర్లో ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర మీరు చూసి చేసుకున్నారు, కానీ ఇప్పుడే ఏం చేస్తారంటే పూజ చేసిన తర్వాత మీకు తోచిన విధంగా ఎంతో కొంత తాంబూలం సమర్పించినట్లుగా ఏం చేస్తారంటే ఒక తమలపాకులో తాంబూలం ఇచ్చినట్టుగా పెట్టి ఆ పీఠం దగ్గర అది పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మీ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా ఆలయంలో అర్చకుని దగ్గరకు వెళ్ళి, పురోహితుని దగ్గరకు కానీ మీకు తెలిసిన బ్రాహ్మణుల దగ్గరకు కానీ వెళ్ళి ఆ తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం పొందండి. అప్పుడు మీకు సంపూర్ణమైనటువంటి ఫలము లభిస్తుంది అని ఆ విషయం కూడా మర్చిపోవద్దని తెలియజేస్తూ, తాంబూలం ఆఖరిని ఇవ్వాలి. వెంటనే వెళ్ళి మీకు ఇవ్వడం కుదరదు కాబట్టి ఆ సమయంలో ఇది ఫోన్ ద్వారా విని చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఆ సమయంలో అందుబాటులో ఉండరు కాబట్టి ఇచ్చినట్లుగా అది పక్కన పెట్టి అప్పుడు మీ పని చూసుకొని మీకు వీలు కలిగాక సాయంత్రం అప్పుడో వెళ్ళి ఆ తాంబూల సమర్పణ కూడా తప్పనిసరిగా చేయవలసిందిగా కోరుతూ, మీ అందరికీ మహావిష్ణు సమేత శ్రీ వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ వినాయక చవితి పూజా విధానంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. పరసా టీవీని సాధారణంగా వరలక్ష్మీదేవి పూజలో చాలా మంది ఉద్వాసన పలకరు. అందుకే మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే, శ్రీ మహావిష్ణు సమేత వరలక్ష్మీ దేవత వ్రత పూజాం సమాప్తం అని అలా నీళ్లు కొద్దిగా వదిలిపెట్టండి. ఏతత్ ఫలం సర్వం శ్రీ లక్ష్మీనారాయణ దేవతార్పణవస్తు అని కూడా నీళ్ళు వదిలిపెట్టేయండి. అంతే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీరు ముత్తైదువులు 2 కానీ 1 కానీ మీ వీలుని బట్టి
వాళ్ళని ఆహ్వానించి సువాసిని పూజగా చేసి వారికి తాంబూలం ఇవ్వడం కూడా ఈ రోజు చేయడం చాలా మంచిదిగా భావించి మీ వీలుని బట్టి ఆ కార్యక్రమం కూడా చేసుకోండి. మీకు నచ్చిన స్తోత్రాలు అవన్నీ కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.